రేయ్ ఏంట్రా పొగ అక్కడ వస్తుంది ఏంట్రా? ఎవడో పొయ్యి వెలిగించుంటారా? ఇళ్ళు పొయ్యిలు ఉండే ఏరియా కాదది. అక్కడేదో జరుగుండాలి. యు మీన్ సంథింగ్ రాంగ్? అలాగే కనిపిస్తుంది. చూద్దాం పద. ఏంట్రా? ఏంట్రా? ఎక్కడికి? కళ్ళు ఫ్రెష్ రా, వచ్చే తాగేద్దాం. ఆగాగు, అక్కడే ఉండు. ఎరా పోరంబోకేసాలి అప్పుడే తెల్లారిందా? గుంట నక్కలా వాళ్ళేస్తుంది ఎదురింట్లో అడ్డగడ్డ కోసమేనా? ఏత్తన్న కోతి వేసాలు సాలవన్నట్టు కండలు పెంచి కబ్జాలు కూడా చేద్దామనా ఈ బస్తీలు? వయసు వచ్చాక గొర్రె గాడిది కూడా 10 రకాలుగా ఉపయోగపడతాయి. నీకు వయసు వచ్చింది ఎందుకు? నిన్ను కన్నందుకు ఇంటి పరువు పెంటమే చల్లుతున్నావు కదరా యాదవని. ఆ కేకలేంటండి? ఇది ఇల్లు అనుకున్నారా, గొడ్ల చూడనుకున్నారా? ఈడు ఆ బేవర్ శాతం కోసం ఆర్పి పట్నాయక్ లాగా రీరీ కటింగ్ ఎఫెక్ట్ ఇస్తున్నాడే యాదవని. యాదవ నువ్వు పదమ్మా. ఇంట్లో అందమైన జేసుద లాంటి దానివి నువ్వుండగా నాన్న మరో దానికి లేనేస్తున్నాడు. చూడు చూడు, ఒకసారి కింద చూడు. అది మ్యాటర్. ఆ సీన్ నేను చూశాను కదా, నీకు చెప్తానని భయం వేసి కృషి బ్యాంక్ కస్టమర్ లాగా నా మీద తెక్కేకలేస్తున్నాడు. ఈ వయసులో ఆయనకి ఇల్లీగల్ రొమాన్స్ అవసరమా? ఈ విషయం వెంటనే నువ్వు తేల్చకపోతే పచ్చని సంసారం
సమ్మర్లో గండి పెట్టలాగా ఎండిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి? ఈ రోజు ఉన్న కొత్త, మా ఇద్దరికి రోజు ఉన్నదే కదా. రాంబాబు నిన్నేరా ఇంట్లో తింటాం, ఊళ్ళో పడి తిరగడం తప్ప నీకు వేరే పనేం లేదురా? టీవీ చూడటం, నిద్రపోవడం లాంటి పనులు కూడా చేస్తుంటారు కదా. పిల్లాడు బయటకు వెళ్తుంటే ఏమిటండి అలా తిడతారు? మరుగుదొడ్లో ఉన్నప్పుడు తిరిగితే బాగుండదని నువ్వు అతను నోరు మూస్తావా? ఒరే రాంబాబు, ఒరే రాంబాబు నిన్నేరా? ఏంటి? రేయ్ చూడరా, పశువు కూడా గడ్డి తిని పాలిచ్చి నలుగురిని పోషిస్తుందిరా. దాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. నేను కూడా దాని కడుపున పుట్టుంటే 5 రూపాయల గడ్డి తిని 5 లీటర్ పాలు ఇచ్చేవాడిని. ఏం చేయను, మనిషి కడుపున పుట్టడం నాకు కర్మ. ఏంట్రా ఇలేకరే, ఆ స్పీడ్ ఏంట్రా? దాసుగాడికి పెళ్ళైందట్రా. అవును, కట్నం 2 లక్షలంట్రా. అవునరా, మొదటి 2 లక్షలే, ఆ తర్వాతే 4 లక్షలు అయిందంట్రా బాబు. 4 లక్షలేంట్రా బాబు? తాంబూలాలు పుచ్చుకున్న కానించి తాలి కట్టేలోపు ఆ అమ్మాయికి 2 ఆభారసలైనవి అంట. ఇది తెలిసిన దాసుగాడు పెళ్లికి నో అన్నాడు. వాళ్ళ మామ 2ని 4 చేసేసరికి దాసుగాడు ఎస్ అన్నాడు రా. దాసుగాడు ఇంకో 2 ఏళ్ళు ఆగుంటే బాగుండేది కదరా. ఏ ఏంటి ఈ 4 8 అయ్యాయిరా. ఇంత తెలివాడి దగ్గర లేదురా మరి. అంతేనంటావా? రేయ్ ఉండ్రా, రాంబాబు గారు వస్తున్నాడు, శానాల నుంచి డబ్బులు ఇట్లేదురా. ఒరే రాంబాబు, ఏంటి? నా డబ్బులేరా. బాకీ ఎంత? 320 రూపాయలు బాబు. సాయంత్రం తీసుకో. ఏంటి తీసుకునేది? పొద్దున అడిగితే మధ్యాహ్నం అంటావు, మధ్యాహ్నం అడిగితే సాయంకాలం అంటావు, సాయంకాలం అడిగితే రేపు అంటావు. ఇట్లాంటి రుచికి మాటలు మాకు వద్దులే గానీ ఈ కథలు 2 నెలల నుంచి చెబుతానే ఉన్నావు, మేము వింటానే ఉన్నాం. నా డబ్బు కట్టి కదలాల్సిందే. అది కాదు కోటయ్య. వద్దు, నువ్వు చెబుతానే ఉండవు, నేను ఎంటానే ఉండా. ఎట్టాడి కథ ఇంకోటి చెబితే ఎంటానికి నా చెవులు ఖాళీ లేవు. నిన్న మీ ఆవిడ సినిమా హాల్లో కనిపించింది. నేను అడుగుతుంది నాకు ఇయ్యాల్సిన డబ్బుల గురించి అమ్మా. మీ ఆవిడ భుజాల మీద చెయ్యేసి పక్కనే కూర్చుంటే నువ్వే అనుకున్నా. ఎవరా వాడు? బుల్లబ్బాయిరా. టైటిల్స్ అవగానే బయటికి వెళ్ళిపోయి చివరిలో శుభం కాట పడేటప్పుడు లోపలికి వచ్చారు. నువ్వు దాసుగాడు అయిపోయాను మాట. నన్ను ఇంత మోసం చేస్తుందంట్రా. గొంతు కోసేస్తా, నిన్ను నరికేస్తానే. నా హోటల్ బాకీ సంగతి చెప్పి ఇక్కడి నుంచి కదలండి. ఇప్పుడు వేడిగా టిఫిన్ తిన్న తర్వాత ఇద్దాం. తింటారా? మీకు ఫ్రీగా వస్తే నా కిడ్నీ లివర్ చట్నీ లేకుండా మరీ తింటారా? ముందు నా పాత బాకీ సంగతి తేల్చి ఇక్కడి నుంచి కదలండమ్మా. మనిషి అన్న తర్వాత కాస్తంత సిగ్గు లద్ద. రే రాంబాబు, డబ్బులు అడిగి తల కొట్టేసిపోయింట్రా బాబు. బాకీ తీర్చేద్దామని. కొడితే తీరిపోద్దేంట్రా? నిన్ను కొడితే నువ్వేం చేస్తావరా? తిరిగి 4 పీకుతాను కదా. కానీ వాడు ఆ పని చేయలేదు. ఎందుకు? ఏమో. వెంటనే వాడు మా బాబు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే మీ అబ్బాయి కొట్టాడని చెప్తాడు. కొడుకు కోసం కాకపోయినా పరువు కోసం మా బాబు ఆడికి బాకీ డబ్బులు ఇచ్చేస్తాడు. అందుకు కొట్టానన్నమాట. అసరేరా, మరి మీ నాన్న నిన్ను ఎప్పుడు చూసినా తిడతానే ఉంటాడు కదరా. తిట్లు తినకపోతే నాకు నిద్ర పట్టదు కదరా. ఏంటి సైన్స్ స్టూడెంట్ ప్రకాష్ కి ఐ లవ్ యూ చెప్పావంట? నిజమేనా? చెప్పాను. ఏ అంత నచ్చాడా? నచ్చడమా పాడా? ఎగ్జామ్స్ అయ్యే వరకు ఖర్చులకు పనికొస్తాడని అలా చెప్పాను. ఏంటి బాక్స్ లో? ఏంటి ఆ ఫీలింగ్? మీ లేడీస్ ఏం తీసుకెళ్ళక్కర్లేదు. ఏ అబ్బాయిని చూసి 2 కట్టింగ్లు కొట్టినా మీ ఖర్చులన్నీ కవర్ అయిపోతాయి. యారా మా నాన్నతో చెప్తా. అమ్మో నాకు భయమేస్తుంది. డబ్బులు ఎంత ఉన్నాయి? నా దగ్గర ఏం లేవు. ఆహా, ఏటీఎం లో లేవంటే నమ్మచ్చు గాని నీ దగ్గర లేవంటే నేను నమ్మను. కావాలంటే చూసుకో. ఇంత ధైర్యంగా ఇస్తున్నావంటే ఇందులో ఉండవు. ఓ, బుక్ లో పెడితే పర్లేదు, మాత్రం పెట్టకు. అక్కడ చెయ్యట్టి తీసుకుంటే చూసేవాళ్ళు ఫీల్ అవుతారు.
కాలేజీకి టైం అయింది, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సచ్చినోళ్ళారా చి పోవే. ఏంటి అందరూ కలిసి ఇట్టా వచ్చారు? తమరితో మాట్లాడదామని వచ్చామండి. ఏంటంట? ప్రతి ఏడు శ్రీరామ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. అవును. ఈ ఏడు వర్షాలు లేక పంటలు పండక చందాలు ఇవ్వడానికి ఎవరి దగ్గర రూపాయి లేదండి. అయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం పండుగ మీరే జరిపించాలండి. నాకంటే డబ్బున్నోళ్ళు చంద్రబాబు నాయుడు, సుబ్బరామిరెడ్డి లాంటి వాళ్ళు ఉండగా వాళ్ళను వదిలిపెట్టి నన్ను అడుగుతున్నారేందయ్యా? నీకున్న తెలివితేటలు వాళ్ళకి లేక. సరే, ప్రతి ఏడు నేను ఇచ్చే 100 రూపాయల కంటే ఇంకో 16 రూపాయలు పెంచుతా, అంటే 116 రూపాయలు అన్నమాట. ఈ 116 రూపాయలు పెట్టి పండగ ఘనంగా జరిపించండి. 16 రూపాయలు ఎక్కువ ఇస్తాడు వాసిన. ఇంట్రెస్ట్ అడుగుతున్నా? ఏం లేదు బాబా, ఒకేసారి నువ్వు 16 రూపాయలు ఎక్కువ ఇచ్చేప్పటికే వీళ్ళందరికీ హార్ట్ అటాక్ రాలేదండి సూత్రం. ఎవరయ్యా మీరు? వీళ్ళకి మనతో ఏం పని రా? మనతో ఏం పని ఉండదు, మన దగ్గర ఉన్న డబ్బుతోనే పని. ఇంట్లో నల్ల డబ్బు ఉందని వీళ్ళకట్ట తెలిసిందిరా? కొంపలు అంటుకున్నాయి బావా, మిరపకాయలు అమ్మిన డబ్బులంతా ఇంట్లోనే పెట్టావుగా బావా. పొగాకు అమ్మిన డబ్బంతా ఇంట్లోనే ఉంచావుగా బావా. పత్తి అమ్మిన డబ్బును కూడా ఇంట్లోనే ఉంచావుగా బావా. ఆగండి. ఆ డబ్బంతా అన్యాయంగా అక్రమంగా సంపాదించింది కాదండి, నా స్వార్జితం. దీనికి అకౌంట్ ఉందా? అకౌంట్ లేదు, పైగా నా కష్టార్జితం బాబు. అందుకు సాక్ష్యం ఉందా? సాక్ష్యం అంటే కోర్టుకు వచ్చి లెక్కలు చూపించి తీసుకెళ్ళండి. ఆగండి బాబు, ఆగండి. కోర్టుకి వెళ్తే ఆ లెక్కలేంటి ఈ లెక్కలేంటి అని అడిగి ఇదంతా బ్లాక్ మనీ అని చెప్పి బొక్కలో వేసి కొళ్ళబుడతారు బావా. మరి అయితే ఇప్పుడు ఏం చేస్తా ఉంటావురా? వాళ్ళకి ఎంతో కొంత లంచం ఇచ్చి వదిలి చేసుకో బావా. అయితే రే ఓ పని చెయ్యి, వాళ్ళిద్దరికి చెరో 200 ఇచ్చి పంపించేయి. అబ్బా చాలా ఇస్తున్నావే. 200 ఎత్తి తీసుకోవడానికి వాళ్ళేం ఓటర్లో సర్వర్లు అనుకున్నా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు బావా. బాబు ఈ కేసు లేకుండా చేయడానికి మీకేం కావాలో చెప్పండి అయ్యా. అదేం కుదరదు. అట్టాగంటే ఎట్టా బాబు, అసలే మా బావకి టీబీ, బీపీ, గనేరియా, మలేరియా ఇన్ని రోగాలు ఉన్నాయ్యా. దొంగ తొత్తు కొడక, ఇవన్నీ నాకాడున్నాయిరా. నువ్వు ఊరుకో బావా, ఇవన్నీ చెప్పకపోతే కనికరించరు. బాబు కొంచెం కనికరించండి బాబు. సరే, 1 లక్ష మీకు కావనుకోండి. లచ్చే అమ్మో, అసలే పోయేటట్టున్నాడు. ఇంకో మాట చెప్పండి బాబు. లాస్ట్ అండ్ ఫైనల్ 50,000. బావా ఒప్పేసుకో బావా, వాళ్ళ మనసు గాని మారిందంటే ఉన్నది మొత్తం ఊడ్చుకుపోదు బావా. ఒప్పేసుకో. అవును బావా, ఒప్పేసుకో. ఒప్పుకో బావా, ఒప్పుకో. సరే కానీ పండగ జరపకుండా ఉండడానికి వీల్లేదు. ఈ డబ్బులు పట్టుకెళ్ళి జరిపించండి, ఘనంగా జరిపించండి బాబు. ఒరే బామ్మర్దే, ఏంటి బావా ఈ గొంతులో ఎక్కడో ఇన్నట్టుందేంద్రా? మేమే. నేనే మావా, చందుని. నేనే బాబాయ్, రాంబాబుని. చచ్చినోళ్ళారా. ఓ గ్రీకు సుందరి లైన్ ఎయ్యమన్నది, ట్రై చెయ్యమన్నది, మన సాగనన్నది. ఓ గ్రీకు సుందరి లైన్ ఎయ్యమన్నది, ట్రై చెయ్యమన్నది, మన సాగనన్నది. ఓ రయ్యో రారయ్యో లేటెందుకు లేవయ్యో, ఏ జంతా బారైతే ఈ సందడి రాదయ్యో. ఆ గాలిపటంలా ఎగిరొద్దామయ్యో, భూగోళ పటాన్నే చుట్టొద్దామయ్యో. ఆ గాలిపటంలా ఎగిరొద్దామయ్యో, భూగోళ పటాన్నే చుట్టొద్దామయ్యో. ఓ రయ్యో రారయ్యో లేటెందుకు లేవయ్యో, ఏ జంతా బారైతే ఈ సందడి రాదయ్యో. ఓ గ్రీకు సుందరి లైన్ ఎయ్యమన్నది, ట్రై చెయ్యమన్నది, మన సాగనన్నది. దొరగారి తోట
తోటలోన దొంగతనం చేద్దామా దొరగారి తోటలోన దొంగతనం చేద్దామా పిలవని పెళ్లికెళ్ళి భోజనాలు తిందామా కులుకుల రాధా నీ పేరు చెప్పరాధా తలతల తారా నీ ఊరు కైకలూరా ఆ నాన్న జేబులోని సిగరెట్టు ఎత్తాలయ్యో అమ్మ చూడకుండా ఓ దమ్ము కొట్టాలయ్యో అన్నయ్యో కన్నయ్యో భయం ఎందుకు లేవయ్యో తాతయ్యో తకతయ్యో మా జోలికి రాకయ్యో ఓ గ్రీకు సుందరి లైనయ్యమన్నది ట్రై చెయ్యమన్నది మన సాగనన్నది ఓ రయ్యో రారయ్యో లేటెందుకు లేవయ్యో ఏదంతా బారైతే ఈ సందడి రాదయ్యో శెట్టిగారి సొమ్ముతోటి పండగలే చేద్దామా శెట్టిగారి సొమ్ముతోటి పండగలే చేద్దామా పక్కవాడి ఇల్లు పీకి పందిరినే వేద్దామా అప్పులు చేసి ఐపీలు పెట్టేదామా తప్పని తెలిసి కాపీలు కొట్టేదామా సింగాబి చీర తెచ్చా నువ్వు కట్టుకోవాలమ్మో సేమంతి పూలు తెచ్చా నువ్వు పెట్టుకోవాలమ్మో పూలమ్మో వినవమ్మో నా సింగరి బుచ్చమ్మో ఏదంతా వారైతే ఈ సందడి రాదమ్మో ఓ గ్రీకు సుందరి లైనయ్యమన్నది ట్రై చెయ్యమన్నది మన సాగనన్నది ఓ గ్రీకు సుందరి లైనయ్యమన్నది ట్రై చెయ్యమన్నది మన సాగనన్నది ఓ రయ్యో రారయ్యో లేటెందుకు లేవయ్యో ఏదంతా బారైతే ఈ సందడి రాదయ్యో ఆ గాలిపటంలా ఎగిరొద్దామయ్యో భూగోళ పటాన్నే చుట్టొద్దామయ్యో ఆ గాలిపటంలా ఎగిరొద్దామయ్యో భూగోళ పటాన్నే చుట్టొద్దామయ్యో ఓ రయ్యో రారయ్యో లేటెందుకు లేవయ్యో ఏదంతా బారైతే ఈ సందడి రాదయ్యో ఓ రయ్యో రారయ్యో లేటెందుకు లేవయ్యో ఏదంతా బారైతే ఈ సందడి రాదయ్యో ఓ రయ్యో రారయ్యో లేటెందుకు లేవయ్యో ఏదంతా బారైతే ఈ సందడి రాదయ్యో అబ్బాయిపోయిందంటే సరిపోద్దా పందిగన్నట్టు పిల్లల్ని గంటే సరిపోదయ్యా కాసింత బుద్ధి జ్ఞానం నేర్పాలా మరొక్కసారి తంటి పనులు చేస్తే మీకు చెప్పను పందెల తోటలో కట్టేసి కాళ్ళు చేతులు ఎరగొట్టి ఆ తర్వాత మీకు చెప్తా గుర్తుంచుకోండి నీ కొడుకుతో కూడా నా కొడుకులా తగలడ్డాడ్రా చెప్పొచ్చా మా వాడు ఇలా వ్యవహారంగా తయారవడానికి మీ అట్టగాడిదే కారణం మాటలు తిన్నగా రానియండి మా వాడు అడ్డగాడిలా తయారైంది మీ పోరంబొక్క కొడుకు పోరంబొక్క గీరంబొక్కనే ఉంటే మర్యాద దక్కదు మీ అబ్బాయి అన్న పెద్ద రామకృష్ణ పరమహంస నీ కొడుకే పెద్ద రౌడీ ఆహా నా కొడుకు రౌడీ అయితే నీ కొడుకు పెద్ద వీధి రౌడీయే నా కొడుకు వీధి రౌడీ అయితే నీ కొడుకు ఊరికే రౌడీయే నీ కొడుకు అసెంబ్లీ రౌడీయే నీ కొడుకు స్టేట్ రౌడీయే నీ కొడుకు పెద్ద కంట్రీయే నీ కొడుకు పెద్ద దినకంట్రీయే చేతనైతే నీ కొడుకు చెప్పు చెత్తలో పెట్టుకోవే నా కొడుకు గురించి ఏమైనా అన్నావో నాది కోసేస్తా ముందు నువ్వు నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకోవే మా వాడి గురించి మాట్లాడావో మూతి కుట్ల నీ కొడుకు సిగరెట్ కాలుస్తాడే నీ కొడుకు చుట్టూ కాలుస్తాడే ఏంటో అనుకున్నాను మీ అమ్మ గొంతు డిడియేసారు మీ అమ్మది కూడా డాల్బీ సౌండ్ పెట్టారు కరెక్ట్ గా చెప్పావురా ఈ గొడవకి మూడ్ ఆఫ్ అయిపోయింది మందేద్దామా ఈ ఎండలో మందేస్తే గొంతు ఆరిపోద్ది బీరేద్దాం పద 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 ఏంట్రా తెగ ఫీల్ అయిపోతున్నావు తల పట్టేసిందా ఏం లేదురా నిన్న సంతలో నల్ల బుజ్జి కనిపించిందిరా ఎట్ట పెట్లాడిపోతుందిరా ఎట్ట కుదురుద్దురా దాందేమో ఉండవల్లి మందేమో అంకటపాలెం ఆ ఊరు వెళ్ళాలంటేనేమో మనకి దాడా ఎట్ట కుదురుద్దురా ఏంట్రా దగ్గర రెచ్చిపోతున్నా రా పోయిరా ఏంట్రా మంద అయిపోయిందా అయిపోయిందిరా మందు కావాలరా టెన్షన్ ఏంటి రారా ఎందుకు రాబే ఏంటి ఏ ఊరు అనేది పక్కూరండి సర్లే కానీ డబ్బులు తీసుకెళ్ళి సెంటర్కి వెళ్ళి మందోట్రా నాకు వేరే పని ఉంది చెప్పింగ్ చేయబే పట్టుకెళ్ళి మందోట్రా నేను వెళ్ళను ఏంటి చేయబట్టుకోండి నేను వెళ్ళను నాకు వేరే పని ఉంది చెప్తుంటే కొడతా అండి
ఉండండి రా, మా రాంబాబు గారితో చెప్పి మీ సంగతి తేలుస్తాను. ఎవరిని తీసుకొస్తా తీసుకురా. రే రాంబాబు, నీ మేకని చందు గడుపులు మింగేసిందిరా. రే రాంబాబు, అరే రాంబాబు పక్కకు కొట్టండి, కొట్టరా. రాంబాబు వీళ్ళే రా నన్ను కొట్టింది. ముందే చెప్తున్నాను, ఇవాళ ఎవరు ఆటలు పెట్టకూడదు. డబ్బులు ఇస్తాలే నోట్లో కాదమ్మా, పాకెట్లో ఉండాలి. ముందు చూపించమ్మా. చూపిస్తానయ్యా. ఆహా, నిన్న ఆట కొట్టినప్పుడు అరువు పెట్టి వెళ్ళిపోయారమ్మా, అంతే ఆటంతా డౌన్ అయిపోయింది. ముందే అయిరా ముక్కలై. చా, ఇవాళ అన్ని రాణీలు వస్తున్నాయంటారా నాకు. రాజుగారు ఏటకెళ్ళి ఉంటారు, ఆయన వచ్చేలోపు నీతో స్టెప్పులు వేద్దామని. నీకు డబ్బులే డబ్బులు రా. డబ్బుదేముందిరా, కుక్కంతంతే రాలుతాయి. అందుకే మరి ఊళ్ళో ఉన్న సగం కుక్కలు పక్కూరు పారిపోతున్నాయి. రే రాంబాబు, చందు, మీ బాబులు మీకోసం ఎదుగుతున్నారా? నిన్నటి గొడవల్లో మనల్ని తిట్టకుండా మర్చిపోయిన తిట్లు గుర్తొచ్చాయేమోరా. నిన్న జరిగిన గొడవ అప్పుడే తెలిసిపోయిందా ఏంటి? ఏవో కాల్ లెటర్స్ వచ్చినాయంట్రా. కాల్ లెటర్సా? స్వామి, వీళ్ళిద్దరూ ట్రైనింగ్ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగాలతో ఊళ్ళో కడుగు పెట్టేలా ఆశీర్వదించు స్వామి. ఎస్ఐ ట్రైనింగ్కి రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. పోస్ట్ ఖచ్చితంగా వస్తుందా? ఏమో, ఫిజికల్ టెస్ట్లో పాస్ అయితే రిటర్న్ టెస్ట్లో మేనేజ్ చేయడానికి ఎమ్మెల్యే రికమెండేషన్ ఉంది. అంటే నన్ను ఏడిపించడానికి రేపటి నుంచి నువ్వు ఉండవన్నమాట. మీ నాన్న నన్ను ఎయిర్ ఫోర్స్ అనుకుంటున్నాడు. అంటే గాలికి తిరగడం. మా నాన్నే కాదు,
ఊళ్ళో కూడా అదే అంటున్నారు. అందుకే మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోడు. అదే నేను ఎస్ఐ ఉద్యోగం సంపాదిస్తే నన్ను చేసుకోమని నీ వెంట పడతాననుకుంటున్నావా? అనుకున్నా బయటికి చెప్పవులే. చచ్చినోడు ఎంత గట్టిగా గిచ్చావే నిన్ను. ఆగు, నన్ను గిచ్చుతావా? నీ పని చెప్తా. నాకు ఉద్యోగం రాగానే నీ దగ్గర తీసుకున్న డబ్బులన్నీ ఇచ్చేస్తానులే. ఎగ్గొట్టేస్తానని బెంగ పెట్టుకోకు. చందు, సిగరెట్లు కాలుస్తావు, పేకాడతావు, మందు కొడతావు, నన్ను ఏడిపిస్తావు. ఇన్ని వెధవేషాలేసే నువ్వు పోకిరి పనులు ఎందుకు చెయ్యవు? అంటే నన్ను కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం లాంటివి కల్లో చాలాసార్లు చేశాను. ఇప్పుడు నిజంగా చేయాలనుంది. On your mark, set, go! चलो बोलो ना, मैं करो का? अरे तुमको बोल रहा मैं चलो। అన్నిట్లోనూ బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఇంత మంచి రికార్డు ఉన్న మీరు ట్రైనర్ని కొట్టడం ఏంట్రా? అతను మమ్మల్ని కొట్టాడు, అందుకే మేము కొట్టాం. స్కూల్లో మాస్టర్ కొట్టాడని స్టూడెంట్స్ ఎక్కడైనా మాస్టర్ని కొడతారా? వాడు మీకు ట్రైనింగ్ ఇవ్వాలంటే చలి జ్వరం వచ్చిన వాళ్ళ వణికిపోతున్నాడు. వాడికి 6 పళ్ళు కదిలిపోయాయి, 3 పళ్ళు ఊడిపోయాయి తెలుసా? మేము కొట్టకుండా ఉంటే ఈ పాటికి మా ఫేసులు కూడా పేస్ట్ అయి ఉండేవి. అందుకని ఎవరినైనా కొట్టేస్తారా? మీరు చేసిన పనికి మిమ్మల్ని ఇప్పుడే సస్పెండ్ చేయాలి. కానీ మీ రికార్డు చూసిన తర్వాత సస్పెండ్ చేయాలనిపించట్లేదు. అలాగని ట్రైనింగ్కి పంపించలేను. ఓ పని చేయండి, మమ్మల్ని కొట్టిన వాడిని కొట్టడం తప్పు కాదు, సారీ చెప్పమని చెప్పకండి, మేము చెప్పం. అరే నేను డిఐజీని రా, ఏంట్రా మొండితనం? ఆ మొండితనం చూసారా మిమ్మల్ని సస్పెండ్ చేయలేకపోతున్నాను. రేపటి నుంచి మీరు ట్రైనింగ్ అటెండ్ అవ్వక్కర్లేదు. అంటే ఊస్టింగ్ అనమాట, వెళ్ళారా? రే మరీ అంత స్పీడ్ ఏంట్రా బాబు? ఇక నుంచి మీరు నేను చెప్పినట్టు చేయండి చాలు. అంటే వంట పని, తోట పని, బట్టలు ఉతకడం, బజార్కి వెళ్ళి కూరగాయలు తేవడం అలాంటివిరా. మీ యాక్షనే కాదు రియాక్షన్స్ కూడా ఇంత స్పీడ్గా ఉంటాయేంట్రా? ముందు నేను చెప్పేది కొంచెం వినండి. మీ తెలివితేటలకు ధైర్యానికి సరిపడేటువంటి ఉద్యోగాలు నేను ఇస్తాను. మీరు ఎవరి అండర్లోనూ ఉండనక్కర్లేదు. ఐ మీన్ ఇన్ఫార్మర్లుగా పనిచేస్తే చాలు. సిటీలో జరుగుతున్న నేరాల్ని, అవి చేసే క్రిమినల్స్ని కనిపెట్టి డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయటమే మీ డ్యూటీ. అన్నాను కదా అని ఎవరిని పడితే వారిని కొట్టే కార్యక్రమాలు మాత్రం పెట్టుకోకండి. మీరిచ్చే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి హెల్ప్ అయిందని నేను ఫీల్ అయితే మీకు ఎస్ఐలుగా పోస్టింగ్ ఆర్డర్స్ నేను ఇస్తాను. ఓకే? ఓకే సార్. గుడ్. మీరు డ్యూటీ చేయడానికి వెహికల్, సెల్ ఫోన్ ఇస్తున్నాను. గో అహెడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అబ్బా, ఏదో దేశాన్ని ఉద్ధరించాలన్నట్టు తెల్లారి 4 గంటలకే లేవటం, పీటీ ఉషలాగా రన్నింగు, ఎక్సర్సైజులు, ఈ పనులన్నీ చేసే పని తప్పిందిరా. వాడిని కొట్టి మంచి పని చేసాం. ఇలా అనుకుంటే వారం రోజులు ముందే వాడిని కొట్టేవాడిరా.
ఇప్పుడు మనం ఏం చేసినా ఎలా తిరిగినా అడిగేవాడే లేడు. హ్యాపీగా తిరగొచ్చు. హ్యాపీ. ఊళ్ళో మనకు అడిగినా అద్దె సైకిల్ ఇచ్చేవాడు లేడురా. ఇప్పుడు అడగకుండానే జీప్ దొరికిందిరా. సడన్ గా మన లైఫ్ ఇలా మారిపోయిందేంట్రా. అదే నమ్మలేకపోతున్నాను రా. సిటీ అంతా రౌండ్ వేసి వద్దాం పదా. ఓకే ఎంజాయ్. ఏంట్రా అంత సడన్ గా బ్రేక్ వేసావు? నీకు దాహంగా ఉన్నట్టుంది, వెళ్ళి కూల్ డ్రింక్ తాగు. కూల్ డ్రింకా? నాకు దాహంగా లేదే. రే ఎందుకురా మొహాట్ పడతావు? దిగరా చెప్తాను. ముందు కాదురా, నువ్వు దిగరా బాబు. లేదు. అరే డ్రింక్ తాగడానికి మొహాట్ పడతావు. ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తావురా? ఫిగర్ చాలా బాగుందిరా. టాప్ టు బాటం అద్దిరిందిరా. ఎక్స్పోజింగ్ డ్రెస్ లో ఇంకా బాగుంటావు. ఎక్కడికి వెళ్ళాలి? అడిగేది నిన్నేరా. చెప్పు మరి. చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందిరా. అంత అందంగా ఉన్నావేంట్రా? ఇడియట్. సినిమాకు వస్తావా? నా ఫ్రెండ్ రూమ్ ఖాళీగా ఉంది, సరదాగా ఎంటర్టైన్మెంట్ కూడా చేసుకోవచ్చు. ప్లీజ్ హెల్ప్ మీ నౌ. బస్ కోసం వెయిటింగా? నో నో, పికప్. పికప్? యా, జస్ట్ పికప్. అంటే ఎవరైనా నన్ను లైక్ చేసి పికప్ చేసుకుని ఏ టీఐకో డిస్కోకో తీసుకెళ్తారనుకో, వాళ్ళకి నేను కంపెనీ ఇస్తాను. ఎంటర్టైన్ చేసినందుకు వాళ్ళు ఇచ్చే దాంతో డాన్స్, స్విమ్మింగ్, నా కాస్ట్యూమ్స్, కాస్మెటిక్స్ ఇలాంటివన్నీ నేనే సంపాదించుకుంటాను. దట్స్ ఆల్. ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఏంటి? నీతో వచ్చాను కాబట్టి ఐ వాంట్ హావ్ నైస్ ఫుడ్. యు వాంట్ నైస్ ఫుడ్? యా. కమ్ ఆన్, గెట్ అవుట్. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? యు వాంట్ నైస్ ఫుడ్ నా? దాబా ఫుడ్ ఒకసారి టేస్ట్ చేస్తే వదలవు. కమ్ ఆన్. చికెన్ కర్రీ ఎలా ఉంది? అదిరింది. ఫిష్ కర్రీ ఎలా ఉంది? బెదిరింది. ఆ? ఏ చికెన్ కర్రీ అదిరినప్పుడు ఫిష్ కర్రీ బెదరకూడదా? ఓహో, యూ ఫన్నీ బాయ్. వాట్ నెక్స్ట్? సరదాగా టీఐకి వెళ్ళి డాన్స్ చేద్దామా? నీ కోరికలు తీరాలంటే 100 ఎకరాలున్నా చాలదు. నీకు కావాల్సింది డాన్సే కదా. యా. కమ్ ఆన్. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. ఛీ. Hey, what's this? You want dance na? Come on, dance. Hey, hey, hey. ఎక్కడికి వెళ్ళిపోరా? ఇక్కడ వదిలేసి చెప్తాను రారా. తమాషాగా ఉందా? ఊటికి అప్పుడే తాగేసావా? నీకన్నా పిచ్చా? రారా చెప్తాను. ఎంతసేపు ఉన్నా తెలుసా ఇక్కడ? నువ్వు ఎక్కడ బాబు? ఏంట్రా నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావు? అరే గ్యాప్ ఇవ్వరా వదిలేసి చెప్తాను. వెళ్ళిపోతావా? అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. అన్నం తిని 2 రోజులైంది అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ₹1 ధర్మం చేయండి అయ్యా. అయ్యా 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 పోరా. అమ్మటండి కలిపా. పోరంటే. ఏయ్ పోరా. అయ్యా అయ్యా పోరంటే. ధర్మం చేయండి ఈ అబ్బా. అబ్బా ఎన్నిసార్లు నీకు చెప్పేది? ఏయ్ సంపుతా నా కొడక. ఎవడ్రా నువ్వు? ఎందుకు సార్ అనవసరంగా కొడతారు? వాడు బెగ్గర్ సార్. వదిలేండి సార్. ఎందుకు సార్? ఎవడ్రా? నువ్వెవడ్రా? వదిలేండి. ఏ సైడ్ వెళ్ళండి.
కాంట్రా చూసుకుని నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? కొట్లాట్లు వద్దని చెప్పాను కదరా. మీరు కొట్టింది ఎవరినో తెలుసా? ఎవరేంటో తెలుసుకుని కొట్టడం మాకు అలవాట్లేదు. అంటే చెయ్యి దురదేస్తే నన్ను కొట్టేస్తారా? మీరు కొట్టింది మామూలు మనిషిని కాదురా, మా పోలీసులు పొలిటికల్ లీడర్లు కూడా భయపడే ఫ్యాక్షనిస్టుని. అయినా పాపం అదేం కొట్టుడురా, రోడ్డు మీద పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టారు కదరా. యమకుమ్ముడు గుమ్మేశారు సార్, యమకుమ్ముడు గుమ్మేశారు. ముష్టివాడికి కూడా రూపాయి ధర్మం చేయని వాడు వీడు ఫ్యాక్షనిస్టా? అతను ఫ్యాక్షనిస్ట్ అని చెప్తుంటే వినిపించుకోరే. వాళ్ళు తలుచుకుంటే ఎవరినైనా లేపేస్తారా. ఫ్యాక్షనిస్ట్ అయితే ఎవరికి ఎక్కువండి? రోడ్డు మీద చిల్లరనుకునే బిచ్చగాళ్ళని కొట్టడం ఫ్యాక్షనిజమా? ఇంత కత్తి పట్టుకుని 10 మందిని ఎంటేసుకుని తిరిగితే ఫ్యాక్షనిస్ట్ అయిపోతారా? ఒక్కడిని ఎరగదీస్తే 10 మంది లెవెల్ అయిపోతారు. ఏంట్రా ఎదవలుకు? కంట్రోల్ సార్. ఏమో అనుకున్నాను, మీలో చాలా ఎమోషన్ ఉంది, మీకు అసలు భయం అన్నదే లేదని అర్థమైపోయింది. అవును, మీ గుండెల్లో టన్నుల కొద్ది ధైర్యం ఉందిరా. మీ టాలెంట్ని, చీటర్లని, కేడీల్ని పట్టుకోవడానికి వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీకు డేంజరస్ అసైన్మెంట్ ఇవ్వబోతున్నాను. సిటీలో మాఫియా మూమెంట్స్ పెరిగిపోతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్కి అంతుచిక్క నెట్వర్క్తో మేజర్ డీలింగ్స్ అన్నింటినీ తమ గ్రిప్లోకి తీసుకోవాలని చూస్తున్నాయి. అందులో ఒక్కడిని మీరు పట్టుకోగలిగితే మొత్తం మాఫియా డన్స్ అందరినీ లోపలికి తోసేయచ్చు. మాఫియా అంటే మాటలు కాదు, దే ఆర్ మోస్ట్ డేంజరస్. మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడానికి వెపన్స్ చాలా అవసరం. కానిస్టేబుల్, నేను ఇచ్చిన అసైన్మెంట్ పూర్తి చేస్తే పోస్టింగ్ ఆర్డర్స్ మీ చేతిలో ఉంటాయి. సార్ అది స్టాప్ ఇట్. అబ్బో, ఇది ఒరిజినల్ రో. పద వెళ్దాం. హలో, ఎవర్రా త్రిపాఠి? ముస్తాక్ మనిషి అని చెప్పు, లేకపోతే నరం తెగిపోయిద్ది. అర్థమైందా ఏంటి? త్రిపాఠి ఏంట్రా? ముస్తాకా? ఎవర్రా వాడు? వాడేమన్నా పెద్ద పిస్తానా ఏంట్రా? నరం తెగిపోద్దా? దా దా రారా టెంపో. నిన్ను చూడాలనిపించి అందుకని ట్రైనింగ్ నుంచి పారిపోయి వచ్చేసావా? అక్కడ మా స్టఫ్ చూసి ట్రైనింగ్ వేస్ట్ అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అక్కడ కూడా మీ కోతి వేషాలు చూసి గెట్ అవుట్ అన్నారన్నమాట. ఏంటిది? కనపడ్డంలా మా పవర్ చూశాక పోస్టింగ్ క్వార్టర్స్ కంటే ముందు పిస్టల్ ఇచ్చేసి సరదాగా కాల్చుకోమన్నారు. ఇది దొంగతనం చేసావని తెలిస్తే పోలీసులు జైల్లో పెడతారు. జాయినింగ్ కి ముందు డ్యూటీ చేయమని ఇది ఇచ్చారు. నీ మీదొట్టు, నమ్మవా? అయితే మాత్రం సడన్ గా పిస్టల్ తో వచ్చి భయపడతావా? నిన్ను
ధైర్యం రా నీకు? నా ఇంటికొచ్చి నా కళ్ళ ముందు నా కూతుర్నే. ఈ ఏజ్ లో అనవసరంగా ఆవేశపడి ఎనర్జీ వేస్ట్ చేసుకోక మావా. ఈ సీన్ ని పెళ్లి సీన్ గా మార్చేసి హ్యాపీగా రిలాక్స్ అయిపోకూడదు? నీకు నా కూతురుతో పెళ్ళేంట్రా? నిన్ను ఏంట్రా బాబా నవ్వు? మా మావగారిని లేపేశాను రా. సారీ రా. నువ్వేమో డ్రీమ్స్ లో నీ గర్ల్ ఫ్రెండ్ తో ఫుల్ మీల్స్ ప్లేట్ మీల్స్ కూడా చేసి వచ్చావు. ఇక్కడ మేము ఇంకా టిఫిన్ కూడా చేయలేదు తెలుసా? బయట నా ఫిగర్ వెయిటింగ్ రా. డ్రెస్ అప్ అయి వెళ్దాం రారా బాబు. పద. అన్నా నమస్తేనా. ఫోన్ చేస్తే నేనే వచ్చాను కదనా. బిజినెస్ ఎట్ ఉండాలి? పర్లేదనా. రేయ్ మీరంతా బయట కూర్చోండి. మన పిల్లగాళ్ళు జాగ్రత్తగా చూసుకో. 2 ఫుల్లులు వాళ్ళకి పంపు. సరేనా. ఏ వెయిటర్ వీళ్ళని బాగా చూసుకో. రండి అన్న. పదా. అవునరా, ఈ రెస్టారెంట్ నిన్న గొడవ జరిగిందంట. ఏందిరా అది? అవునా, 5 కుర్రాళ్ళు వచ్చి బాగా తాగి గొడవ చేశారన్నా. ఫర్నిచర్ పాడు చేసి అద్దాలు కూడా పగలగొట్టారన్నా. వాళ్ళంతా నా అన్న కొడుకులరా. రేయ్, ఆ పిల్లగాళ్ళు అప్పుడప్పుడు వస్తారు. తిన్నా తాగినా డబ్బులు అడక్కో. మొన్న గొడవ జరిగిన రోజు 12,000 బిల్లు కూడా కట్టుకొని వెళ్ళిపోయారన్నా. వాళ్ళు నా అన్న కొడుకులని చెప్పినా కూడా డబ్బులు లెక్క చెప్తావు. వెళ్ళిపోండి. చూసినావా, వీళ్ళంతా మన పిల్లగాళ్ళే. వీళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తారు. జాగ్రత్తగా చూసుకోవాలా. లెక్క కావాలనా? ప్యానం తీస్తా. అన్నా మీరు ఏం తీసుకుంటారన్నా? నాకు అమ్మయ్యా దిగరా బాబు. బయటికి పోయేదానికి డైరెక్ట్ పారిపోదాం రాండ్రో. హాయ్ హాయ్. వీడి నా ఫ్రెండ్ చందు. హాయ్. ఈ ఫిగర్ కోసమే కదరా 2 గంటల పాటు రోడ్డు మీద వెయిట్ చేయించావు. ఎలా కనిపెట్టావురా? డిపార్ట్మెంట్ లో చేరాక పోలీస్ బుద్ధి అబ్బుతుంది కదా. ఏంటి మీ ఫ్రెండ్ చెవి కొరికేస్తున్నాడు? వాడికి ఎనిమి అంటే చాలా ఇష్టంలే. వెళ్తున్నావేంట్రా? నేను దగ్గరుంటే మీ ఫీలింగ్స్ ఫ్రీగా ఉండవని. కానీ ఎంజాయ్. నీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా? రెండిట్లో ఏది బాగా ఇష్టం? 2 కలిపి ఒకేసారి టేస్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. ఒకేసారా? అదే కౌగిలించుకుంటూ ముద్దు పెట్టుకోవడం అన్నమాట. ఎక్కడికి? 1 minute. ఓకే.
వచ్చారండి. వచ్చారా? ఎక్కడ? వీళ్ళే సార్. ఎవడిచ్చాడే నీకు ఎస్ఐ ఉద్యోగం? డ్యూటీలో ఎలక్ట్ గా ఉండాలని తెలియదా? ముందాళ్ళకి బేడీలై. ఏ బేడీలో? ఏయ్ తప్పకుండా అవతలకే. ప్రశ్న ఎంతయా? అర్జెంట్ గా రమ్మని వాళ్ళకి ఫోన్ చేశాను సార్. వెరీ గుడ్. డిఐజీ గారికి కూడా ఫోన్ చేశాను సార్. బయలుదేరారు. ఆయనకి నిన్నెవడు చేయమన్నాడయ్యా? స్టేషన్ లో నేనుండగా నువ్వు ఫోన్ చేస్తే నేను స్టేషన్ లో లేనని కూడా. మీరు నిద్రపోతున్నారని. నిద్రపోతే లేపాలయ్యా. మొన్న నిద్ర లేపితే తిట్టారండి. తిడితే పడకూడదా? అసలు ఈ స్టేషన్ కి సిఐ నువ్వా నేనా? సారీ సార్. ఇలాంటి ఎక్స్ట్రా వేషాలు వేస్తే ఎస్ఆర్ లో అడ్డంగా రిమార్క్ రాసి పడేసి నీకు ప్రమోషన్ రాకుండా చెప్తా. వాళ్ళని తీసుకురావయ్యా. తీసుకురా తీసుకురా. తప్పుకో తప్పుకో. మీరెందుకు వెళ్ళండియ్యా? వెళ్ళండి. తప్పుకోండి. నువ్వేంటయ్యా నా పక్కన? ఓకే సార్. ఫోటో ఫ్రంట్ పేజీలో వచ్చాడు చూడండి. టోటల్ సిటీని హడలెత్తిస్తున్న మాఫియా డెవిల్స్ మీరు ఎలా పట్టుకున్నారు? మాఫియా సిటీలోకి ఎంటర్ అయిందని తెలిసినప్పటి నుంచి మేము నిద్రపోవటం మర్చిపోయా. సైలెన్స్. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మాఫియాని మాత్రం ఏరి పరేయాలని ఎన్నో రోజుల నుంచి వీళ్ళ కోసం గాలిస్తున్నాం. నిద్రాహారాలు మానేసి అనుమానం ఉన్న ప్రతి చోట మాటు వేశాం. నిన్న రాత్రి ఎయిర్పోర్ట్ లో పెద్ద ఎత్తున హవాలా మనీ తరలిస్తున్నారని తెలిసి ప్లాన్ వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా. పట్టుకుంది మనమైతే వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారేట్రా? అదే అర్థం కావట్లేదురా. మీరు రౌండ్ అప్ చేయగానే వీళ్ళు మీకు సరెండర్ అయిపోయారా? ఈజీగా అంత తొందరగా లొంగిపోతే వాళ్ళు మాఫియా ఎందుకు అవుతారు? మమ్మల్ని చూడగానే వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. అరగంట సేపు కాల్పులు జరిగిన తరువాత ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేకపోవడంతో మాకు లొంగిపోయారు. మా వాళ్ళు ముగ్గురు ఇప్పుడు బుల్లెట్స్ గాయాలు తగిలి హాస్పిటల్లో ఉన్నారు. బుల్లెట్స్ తగలకుండా రెప్పపాటు కాలంలో నేను తప్పించుకున్నాను. లేకపోతే ఈ పాటికి నా బాడీ మార్చరీలో ఉండేది. మనకి డిఏజీతో కానీ వీళ్ళతో పని లేదు. ఆయనతో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యూ హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్ సార్. అది ప్రెస్ మీట్, ఇంట్రాగేషన్ ఇవాళంతా బిజీగా ఉంటారు. రేపు కలవండి. ఓకే. ఎన్కౌంటర్ మీద ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా సార్? ఇంట్రాగేషన్ లో దొరికే సమాచారంతో మాఫియాని రూట్స్ తో సహా నిర్మూలించడానికి ప్రయత్నిస్తాం. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓ తెగ కాల్ చేస్తున్నావు. చీవల్ల దోవల్ల బంగారం లాంటి నిద్ర పాటు చేసావు కదరా. వాళ్ళని పట్టుకున్న దగ్గర నుంచి కళ్ళు మూస్తే మాఫియా వాళ్లే కల్లోకి వస్తున్నారా? నా కల్లోకి ఐశ్వర్యరాయ్ వచ్చింది. నీ పిస్టల్ సౌండ్ విని భయపడి 12వ అంతస్తు నుంచి దూకి పారిపోయింది.
రే రాంబాబు, ఏంటి? ప్రాణాలకి తెగించి వాళ్ళని పట్టుకున్నాం కదా, మనకి రివార్డ్ మనీ ఎంత ఇస్తారంటావు? మనం ఫస్ట్ గోడౌన్ అద్దెకి తీసుకోవాలి. ఎందుకు? వాళ్ళు ఇచ్చే డబ్బు దాయాలిగా. వెటకారం వద్దురా. నక్సలైట్స్ ని పట్టుకున్నా, దొంగల్ని పట్టుకున్నా, ఆఖరికి డిపార్ట్మెంట్ కి పనికొచ్చే చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ప్రైజ్ మనీ ఇస్తారు. అలాంటిది మనం మాఫియా వాళ్ళనే పట్టుకున్నాం కాబట్టి చాలా డబ్బులు ఇస్తారా. పోలీసులు తెగ కష్టపడిపోయి పట్టుకున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు, నీకు తెలుసు. ఇక మనకేమిస్తారా బొచ్చు? వాళ్ళ సంగతి మనకు అనవసరం రా. పట్టుకున్నది మనమే అని ఆ డిఏజీకి తెలుసు. మనల్ని మెచ్చుకున్నారు కదా, డెఫినెట్ గా డిఏజీ మనకి డబ్బు ఇస్తారా. ఆ డబ్బుతో ఏం చేద్దాం రా? టైర్లన్నీ చినిగిపోయినాయి, వెంటనే వెళ్ళి కొత్త కొనుక్కుందాం. వాళ్ళు ఎలా తప్పించుకున్నారు? ఓ మీరా? డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతోంది. తప్పించుకున్న వాళ్ళు దొరుకుతారా? వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. ఏయ్ ఆగండయ్యా, ఆగండి. మిమ్మల్ని గుడ్ బై. రండయ్యా, రండి, ఇటు రండి. ఏంటంత కోపంగా వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఏం జరిగిందని? పట్టుకున్నది మేమైతే మీ వాళ్ళు ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా పేపర్లకి ఫోటోలు, స్టేట్మెంట్లు, ఏదో పెద్ద చించేసినట్టుగా కహానీలు, బిల్డప్లు. ఏంటి సార్ ఇది? ప్రాణాలకు తెగించి పట్టుకున్న వాళ్ళని చాతకాని వాళ్ళ వదిలేశారు. ఎందుకు సార్ మీ డిపార్ట్మెంటు? మేము రిస్క్ తీసుకున్నందుకు ఒక్కళ్ళు కూడా కనీసం మమ్మల్ని అప్రిషియేట్ చేయలేదంటే ఆ మాఫియా చేతుల్లో మేము చచ్చినా మా గురించి అసలు పట్టించుకునే వాళ్ళే కాదు. అందుకే మేము మా ఊరికి వెళ్ళిపోతున్నాం. మీ ఉద్యోగానికి నమస్కారం, మీ డిపార్ట్మెంట్ కి, మీ డిపార్ట్మెంట్ లోని పాలిటిక్స్ కి ఇంకొక నమస్కారం. రారా. ఆగండి, మీరు చెప్పింది కరెక్టే. మీ ఆవేశానికి అర్థం ఉంది, కానీ డిపార్ట్మెంట్లో లేరు కాబట్టి డిపార్ట్మెంట్ గురించి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మాకెన్నో టెన్షన్స్, ప్రెజర్స్, పొలిటికల్ లీడర్ల పైరవీలు, ఇవన్నీ మీకు అర్థం కావు. మీలో చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ డిపార్ట్మెంట్కి చాలా అవసరం. మా టాలెంట్ ఎలా ఉపయోగించుకుంటున్నారో చూశాంగా. జరిగింది తప్పే, కాదనడం లేదు. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్. మళ్ళీ ఇలా జరిగితే మీ ఇష్ట ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు. మీకు డిపార్ట్మెంట్తో ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా డైరెక్ట్గా వచ్చి నాతో చెప్పండి, నేను డీల్ చేస్తాను. ఒక్క అసైన్మెంట్ చేసి చూపించి మీ పోస్టింగ్ అడ్రస్ తీసుకెళ్ళొచ్చు. కుర్రాళ్ళు, మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, దాన్ని పాడు చేసుకోకండి. ఈ ప్రింటింగ్ మిషన్ తో ప్రింట్ చేసిన కరెన్సీని రిజర్వ్ బ్యాంకు కూడా పోల్చుకోలేదు. ఇక నేను రారాజునే. ఫోన్. హలో, గుడ్ మార్నింగ్. ఎవరో మాట్లాడేది? ముష్తాక్ బాత్ కర్ రహా హూం. నాతో నీకేం పని? డీల్ మాట్లాడదామని. డీలా? నువ్వు ప్రింటింగ్ మెషిన్ సంపాదించావని నాకు తెలుసు, అది నాకు కావాలి. నీకెంత కావాలో చెప్పు. నేను కష్టపడి సంపాదించింది ఎవరికో ఇవ్వడానికి కాదు, దాని గురించి మర్చిపో. చూడు త్రిపాఠి, ఈ సిటీలో రెండు బిగ్ షాట్స్. ఒకరు నువ్వు, ఒకరు నేను. నీకు కావాల్సింది నువ్వు వదులుకో, నాకు కావాల్సింది నేను వదులుకో. ఒకే వస్తువును ఇద్దరు కావాలనుకున్నప్పుడు మార్కెట్లో అయితే పోటీ పెరుగుతుంది, మన మాఫియాలో అయితే ఫైట్ జరుగుతుంది. అదే జరిగితే మనలో ఎవరు గెలుస్తారో తెలియదు. నీ చేతిలో నేనైనా చావచ్చు, నా చేతిలో నువ్వైనా చావచ్చు. కాబట్టి మనం కాంప్రమైజ్ అయ్యి ఒక అండర్స్టాండింగ్ వస్తే ఇద్దరికి సేఫ్. ఏమంటావు? నీకెంత కావాలో చెప్పు. 10 crores. ఓకే, ఇంకో 2 అవర్స్లో నేను క్యాష్తో ఊరి బయట ఉన్న హిల్ స్పాట్ దగ్గరకు వస్తాను. నువ్వు ప్రింటింగ్ మెషిన్తో వచ్చేయి. బాయ్. ఎంకన్నా అన్నా, 10 కోట్లు పెద్ద ఫిగర్. ప్రింటింగ్ మెషిన్ ఇవ్వకుండానే క్యాష్ సొంతం చేసుకోవాలి. బి అలర్ట్.
చందు ఏంట్రా డబ్బురా? డబ్బే. జీవితంలో ఎప్పుడూ ఇంత డబ్బు చూడలేదురా. ఇదంతా ఈ డబ్బు కోసం జరిగిన ఎన్కౌంటర్లో ఉంది. అయ్యుండొచ్చు. ఈ డబ్బు ఏం చేద్దాం? వెంటనే డిఐజీకి ఇన్ఫార్మ్ చేసి ఈ డబ్బు ఇచ్చేద్దాం. డబ్బిస్తే ఏం జరుగుతుంది? వెంటనే మనకు ఉద్యోగాలు ఇచ్చేస్తారా? మనం కష్టపడి మాఫియా వాళ్ళని పట్టుకుంటే వాళ్ళేదో ప్రాణాలకు తెగించి పట్టుకున్నట్టు ఫోటోలు తీసుకొని ఫోజులు ఇచ్చారు. అప్పుడే మర్చిపోయావా? ఇప్పుడు మనం ఇవ్వబోయేది డిఐజీ కదా. తెలివి తక్కువగా మాట్లాడదు. కస్టడీలో ఉన్న వాళ్ళు ఎలా తప్పించుకున్నారంటే సింపుల్ గా సారీ చెప్పాడు. ఇప్పుడు మనం ఈ డబ్బు తీసుకెళ్లిస్తే అయితే థ్యాంక్స్, లేకపోతే సారీ. దానివల్ల మనకి ఉపయోగం ఏంటి? ఈసారి డెఫినెట్ గా మనకు ఉద్యోగాలు ఇచ్చేస్తాడరా. ఇవ్వకపోతే బోర్డు ఉద్యోగాలు ఎన్నాడు చేస్తే ఇంత డబ్బు సంపాదించగలరా? అంటే ఈ డబ్బు మనం తీసుకుందాం. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఈ డబ్బు మనం తీసుకుందాం అంటున్నానా? రేయ్ డబ్బు కాసిపడి లేనిపోని కష్టాలని కొని తెచ్చుకోవటం ఎందుకురా? మనం తీసుకున్నామని తెలిస్తే మన జీవితాలు జైలు పాలైపోతాయిరా. వద్దురా, నేను ఒప్పుకోను. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు. ఈ డబ్బు మనమే తీసుకున్నామని చెప్పడానికి ఈ సవాల్ వచ్చి సాక్ష్యం చెప్తాయా? నిజం ఎప్పటికీ దాగదు. అది తెలిసిన రోజు మన పరిస్థితిలో అవదన్న గ్యారంటీ ఏంటి? మనకి డబ్బు వద్దురా. రే అది కాదురా, ప్లీజ్ రా. రేపు మన భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించరా. నా మాట విను, డిఐజీకి ఇచ్చేద్దాం. ఈ పాపం సొమ్ము మనకు వద్దురా. పిచ్చోళ్ళగా మాట్లాడుకో. మనం ఎవరిని మోసం చేయలేదు, దగా చేయలేదు, దోపిడీ చేయలేదు, బ్యాంకులు కొల్లగొట్టలేదు, కబ్జాలు చేయలేదు. అవన్నీ చేసి సంపాదిస్తే పాపం సొమ్ము అవుతుంది. కానీ దొరికిన డబ్బు తీసుకుంటే పాపం సొమ్ము ఎలా అవుతుందిరా? ఈ డబ్బు ఇక్కడ దొరికింది కాబట్టి కష్టాలు శవాలు అని మతిలేని మాటలు మాట్లాడుతున్నాం. అదే మన ఊళ్ళో ఏ తోటలోనో పొలంలోనో దొరికింటే ఇలా మాట్లాడేవాడివా? ఇద్దరం చేసాక పంచుకుని ఉండేవాళ్ళు కదా. డబ్బు లేకపోతే మనిషికి వాల్యూ లేదురా. అది మన దగ్గర లేకపోబట్టే కదా ఆ కుంటి కోటేగాడు మనకి సిగరెట్ అప్పు ఇవ్వనన్నది, అంచిగాడు మనకి సింగిల్ టీ ఇవ్వనన్నది. ఆఫ్టర్ ఆల్ 10 రూపాయల కోసం నడి రోడ్డు మీద గంగరాజు గారు మనల్ని ఎన్ని బండ బుద్ధులు తిట్టాడో మర్చిపోయావా? అంతెందుకురా, మీ మామ నీకు పిల్లని ఇవ్వనన్నది, వాడి ఇంటి గేటు ముందు కూడా నిల్చునే అర్హత నీకు లేదన్నది, నువ్వు నీ ఇల్లు నీ ఆస్తి అన్ని కలిపినా కూడా వాడి గొడ్ల చాటు చేతి తిట్టింది ఈ డబ్బు లేకపోబట్టేరా. దొరికిన డబ్బుతో హ్యాపీగా ఉందామన్ననే కానీ ఆ డబ్బు కోసం మర్డర్లు కిడ్నాప్లు చేయమలేదు కదా. అర్థం చేసుకోరా. మనమిద్దరం ఒకే సిగరెట్ కాల్చాం, ఇద్దరం కలిసి మందు కొట్టాం, కలిసి అమ్మాయిలు నడిపించాం. ఏ పని చేసినా మనిద్దరం కలిసే చేశాం. డబ్బు కోసం నిన్ను వదులుకోలేనురా. సరే, ఈ ముక్క ముందే చెప్పుంటే ఇంత డిస్కషన్ జరుగుండేది కాదు కదా. కమాన్. హలో, ఎవరు? సార్, మేము రూమ్ లో బట్టలు ఉతుకుంటున్నాం సార్. ఓకే సార్. రే పదరా. ఎక్కడికి రా? డిఐజీ అర్జెంట్గా ఆఫీస్కి రమ్మని ఫోన్ చేశాడు. సరే పద. ఈ ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? చాలా పెద్ద కారణమే ఉండుంటుంది. అది తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాం. ఈ ఎన్కౌంటర్ జరగబోతుందని మీకు ముందుగానే తెలిసిందా? తెలిస్తే వాళ్ళని పట్టుకునే వాళ్ళంగా, జరిగిన తర్వాతే తెలిసింది. ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరిగితే ముందుగా ఎందుకు తెలుసుకోలేకపోయారు? ఇలా స్టిక్ విసురుతారని మీరు ఎవరన్నా ఊహించారా? అడిగేది మిమ్మల్నే. లేదండి. ఎదురుగా ఉన్న నేనే ఏం చేస్తానో తెలుసుకోలేనప్పుడు అండర్ గ్రౌండ్ డాన్స్ ఎప్పుడు ఏం చేస్తారో ఎలా తెలుస్తుందయ్యా? దొరికిన ఆధారాన్ని బట్టి మాఫియాకు సంబంధించిన చాలా వివరాలు తెలిసే అవకాశం ఉంది. అవి తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. క్లూస్ దొరకగానే తప్పకుండా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. పోలీసులకి ఈ డబ్బు గురించి డౌట్ రాలేదంటే ఈ డబ్బంతా మందే. డబ్బే డబ్బురా. ఈ డబ్బుతో కంటికి కనిపించిన ప్రతిదీ కొనేస్తాను. నా గర్ల్ ఫ్రెండ్ ని పబ్బుకి తీసుకెళ్లాలంటే పర్స్ తడుపుకునే నేను, నా లవర్ కి సింగపూర్ లో బ్రేక్ఫాస్ట్,
న్యూజిలాండ్ లో లంచ్, లండన్ లో డిన్నర్ ఇస్తాను రే. రే నన్ను అవమానించిన మా మామగాడిని చేత్తోనో కర్రతోనో కొట్టనరా, ఈ డబ్బుతో కొడతానరా. మా మామగాడి ఇంటి ముందు ఒక పెద్ద ప్యాలెస్ కట్టించి ఆ ప్యాలెస్ లోని టాయిలెట్స్ అన్ని మా మామగాడి చేత కడిగిస్తానరా. మన దగ్గర డబ్బులు లేవని వెదవలి చేసిన ఆ కుంటి కోటయ్యగాడు, టీ కొట్టు అంజిగాడు, ఆ వైన్ షాప్ అప్పారావు గాడు, ఆ సూరిగాడు, ఆ సత్యంగాడు, వాళ్ళందరూ మనం కారులో తిరుగుతుంటే చూసి కుళ్ళిపోవాలరా. మనం ఫ్లైట్ లో అలా అలా ఎగురుతుంటే ఈ నా కొడుకులందరికీ హార్ట్ అటాక్ వచ్చిపోవాలా. ఇప్పుడు పర్స్ చూపిస్తే ఫిగర్లన్నీ పడిపోతాయి, ఫోన్ కాల్ మీద పనులన్నీ జరిగిపోతాయి రా. మన దగ్గర ఉన్న కరెన్సీ చూస్తే మన కమాండ్ చేసేవాడు కూడా సలాం చేస్తాడు. ఎలాంటి వాళ్ళనైనా మనం మెల్ట్ చేసేస్తాం, కల్లో ఊహించుకున్నవన్నీ నిజమైపోతాయి. అట్ట నా ముందు నిలబడి చూస్తావేంట్రా? వెనక నేను చూస్తే బాగుండదని. అడ్డదిట్టంగా మాట్లాడితే పొల్లోడు కొడతా. అవతల పెళ్ళోళ్ళు వచ్చే టైం అయింది. వెళ్ళి ఆ కొబ్బరికాయలు అరటిపళ్ళ సంగతి చూడ. చూడటమేంటి బావా, 4 అరటి పళ్ళు తిని 2 బోండాలు తాగేశాను బావా. రేయ్ నీకు నోట్తో చెప్తే సరికాదురా. నిన్ను నిన్ను చలపతి గారు ఏంటంటే పెళ్లి చూపులకే పెళ్లి చేసినంత హడావుడి చేసేస్తున్నారు. మరి ఏమనుకున్నా ఆ వస్తున్న పెళ్లి కొడుకు మామూలుడు కాదు. ఈ చుట్టుపక్కల ఊళ్ళోళ్ళందరికీ అతనంటే ఆడలు. పెళ్లి కొడుకు అంత చండాలంగా ఉంటాడా బావా? రేయ్ రేయ్ నిన్ను రండి 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 బాబు కూర్చోండి. ఏంటయ్యా అట్లా దోసేస్తావో? ఏంట్రా నోరు లేవుతుంది? బాబు ఆడు మా బామ్మర్దేనండి. చేతులు కట్టుకుని నిలబడాలా? మనం సెటిల్మెంట్ చేయడానికి రాలేదు, పెళ్లి సూపర్లకు వచ్చినాం. కొంచెం గమ్ముగుండండి. అలాగే అన్న. తమరేం తీసుకుంటారు? మీ ఇంటికి తినేదానికి తాగేదానికి వచ్చినాం అనుకుంటాడావా? టౌన్ లో సెటిల్మెంట్ కి పోవాలా? ముందు అమ్మాయిని చూపించండి. అత్తగే బాబు. సార్ మీది ఉద్యోగమా వ్యాపారమా అండి? పార్ట్ టైం కాంట్రాక్టర్, ఫుల్ టైం షిప్ సెటిల్మెంట్. అంటే కాంట్రాక్ట్ అంటే రోడ్లు వేయడం, సెటిల్మెంట్ అంటే తలలు నరకడం. మా అమ్మ కదరా అమ్మ. మా అమ్మాయి పిల్ల నచ్చినది. ఆదివారం ముహూర్తం పెట్టుకోపా బాబు. ఆదివారం అమావాస్య, మంచి ముహూర్తం చూసి. పెళ్లి చేసుకునేది నువ్వా నేనా? ముహూర్తం 3 అన్నావో ప్యానం తీస్తా. రెడీ అవ్వు, పెళ్లికి సిద్ధమవ్వు. ఆదివారం పెళ్లికి ఏర్పాట్లు చేసుకో. అయ్యో వచ్చేసినారు. తొడుదారటయ్యా. ఎందుకంటే ఎందుకేమో బావా? పెడతాను తొడిదారి చెప్పండి అయ్యా. అమ్మో అయ్యా ఇంకో ఇటు ఇటు రండి, పరిగెత్తండి స్వామి. అయ్యా రండి రండి రండి. అయ్యా నేను ఊర్లో లేకుండా చూసి నీ కూతురికి పెళ్లి చూపులు జరిపిస్తావా? అడగడానికి నువ్వెవర్రా? నీ కూతురిని చేసుకోబోయేది నేనే. ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలని చూసావో ఏం చేస్తావు? నీకు తెలియకుండా మా ఇద్దరికి శోభనం జరిగిపోద్ది. ఏ వీడియో బుక్ చేపిమంటావా ఏంటి? శోభనానికి వీడియో బాగుండదులే. ఏంట్రా తెగ బాగుతున్నావు? ఏం చూసుకుని రెచ్చిపోతున్నావు? డబ్బుని చూసుకొని సిటీకి వెళ్ళి బాగా సంపాదించాడు. ఇప్పుడు నువ్వు, నీ ఇల్లు, నీ పొలం అన్ని వాడి ముందు బలాదు. అది మా మ్యాటరు. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నీ బాడీ ఫ్రిడ్జ్ లో పెట్టిన పాల ప్యాకెట్ లాగా అయిపోద్ది. అంటే అర్థం కాలా? పెళ్లికి ముందే లేపుకుపోతాడంట. మర్యాదగా నీ కూతురిని సిటీలో ఉన్న హాస్టల్లో జాయిన్ చేయించు. లేకపోతే నీ ఇంట్లో నీ కళ్ళ ముందే మేము ఇద్దరం డ్యూయెట్లు పాడతాం. ఆ తర్వాత నీ ఇష్టం. పదరా.
చిన్నదిరో సకంగా ఉన్నదిరో దీని అందం చూస్తే ఎవరికైనా నిద్ర పట్టదురో ఓయ్ ఓయ్ ఎవరొస్తే నాకెట్టిలే పిల్ల నన్నేమి చేస్తారులే నచ్చావు గనక పడ్డాను వెనక నువ్వు కన్నాదానివే ఓయ్ చిక్కింది చిన్నదిరో సకంగా ఉన్నదిరో దీని అందం చూస్తే ఎవరికైనా నిద్ర పట్టదురో దూరంగా చూస్తే సుస్మిత సేను సూటిగా చూస్తే నేనాగలేను ఓహో 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 దగ్గరకొచ్చి అందాల రాసి లాగేస్తున్నది గాలం వేసి సిమ్లలో నా యాపిల్ పండువి నువ్వు నిన్ను చూడగానే పుట్టింది లవ్వు నమ్మరాయ పిల్ల నేనంత చెప్పిన మీరైనా చెప్పండిరో చిక్కింది చిన్నదిరో సకంగా ఉన్నదిరో దీని అందం చూస్తే ఎవరికైనా నిద్ర పట్టదురో గ్లామర్లోనా నువ్వే శ్రీదేవి డౌటే లేదు నువ్వే మాధురి చెప్పాలమ్మో ఏంటి సంగతి కల్లోకొచ్చి ఎందుకల్లరి కుంగముది పెట్టి తిట్టతో పిల్ల నువ్వు లేక నేను ఉండేదేలా తాళి కట్టి నిన్ను హాలిని చేస్తాను ఈసారి కొప్పేసుకో చిక్కింది చిన్నదిరో సకంగా ఉన్నదిరో దీని అందం చూస్తే ఎవరికైనా నిద్ర పట్టదురో ఎవరొస్తే నాకెట్టిలే పిల్ల నన్నేమి చేస్తారులే నచ్చావు గనక పడ్డాను వెనక నువ్వే కన్నాదానివే ఓయ్ కింది చిన్నదిరో సకంగా ఉన్నదిరో దీని అందం చూస్తే ఎవరికైనా నిద్ర పట్టదురో అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారంటే ఏంటి సార్? మొన్న జరిగిన మాఫియా ఎన్కౌంటర్ ఎందుకు జరిగిందన్న విషయం ఇప్పుడు తెలియబోతుంది. ఎలా? దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఒకడు ఫోన్ చేసి చెప్పాడు. అతనిచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకొందరిని పట్టుకోవడానికి ఉపయోగపడుతుందేమోనని మిమ్మల్ని పిలిపించాను. గుడ్ మార్నింగ్. మీకు ఫోన్ చేసింది నేనే. ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి. థ్యాంక్ యూ. మీ పేరు? రమణారెడ్డి. ఇంటి పేరు బివి రమణారెడ్డి. మీరేం చేస్తుంటారు? ఫిల్మ్ డైరెక్టర్. ఆల్రెడీ 3 ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను. నౌ ఐ యామ్ ప్లానింగ్ మై 4th ఫిల్మ్. టైటిల్ సూపర్ టైటిల్, మోడర్న్ టైటిల్. తొక్కలో ప్రేమ తిక్కలో పెళ్లి. సూపర్ స్టోరీ. తరరా తప తప. సూపర్ మ్యూజిక్. డిష్ 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 తప డిష్. సూపర్ ఫైట్స్, సూపర్ ఎమోషన్స్, సూపర్ థ్రిల్స్, సూపర్ కామెడీ. నన్ను చంపాలంటే నీకు గన్ను కావాలి, కానీ నిన్ను చంపాలంటే ఈ వెంట్రుక చాలు. ఇలాంటి సూపర్ ఎమోషన్ సీన్స్. అమ్మా అమ్మా, నన్ను కష్టపడి కంప్యూటర్ ఇంజనీర్ చేసినందుకు
ఎందుకు నీకు కనీసం మిల్క్ బ్రెడ్ కూడా కొనివ్వలేకపోతున్నానమ్మా. నన్ను కనగానే నా కళ్ళు పీకేసి నా కాళ్ళు విరిచేసుంటే బేగంపేట సెంటర్లో బెగ్గింగ్ చేసైనా నీకు బావర్చీ బిర్యానీ తినిపించుంటావన్నమ్మా. అమ్మా బాబు, అమ్మా బాబు. అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు, కొడుకు కళ్ళల్లో కన్నీళ్లు, ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు, థియేటర్ ఆడియన్స్ అందరి కళ్ళల్లోనూ కన్నీళ్ళే కన్నీళ్ళు. ఇలాంటి సూపర్ సెంటిమెంటల్ సీన్స్, ఇలాంటి సూపర్స్ తో సూపర్ హిట్ కొట్టాలని నౌ ఐఎమ్ ప్లానింగ్ మై 4th మూవీ. మంచినీళ్ళు తాగుతారా? ఇది స్కాచ్ తాగే టైం కాదుగా. ఓకే. ఎన్కౌంటర్ గురించి మీ దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉందన్నారు. యా కమింగ్ టు ద పాయింట్. అది నేను తీయబోయేది సూపర్ మూవీ అని చెప్పాను కదా. అలాంటి సూపర్ మూవీకి మాకు కావాల్సింది సినిమా గురించి కాదు, ఎన్కౌంటర్ గురించిన ఇన్ఫర్మేషన్. ఆ పాయింట్ కే వస్తున్నాను సార్. అలాంటి సూపర్ మూవీకి బర్డ్ సౌండ్ చాలా ఇంపార్టెంట్. కూ 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 కూ. ఇలాంటి రియల్ ఎఫెక్ట్లు రికార్డ్ చేద్దామని ఓ హిట్ డైనమిక్ స్పాట్కి వెళ్ళాను. టేప్ రికార్డ్ ఆన్ చేసి సూపర్ సీన్స్ రాసుకుంటూ కూర్చున్నాను. గన్ సౌండ్స్ వినగానే నా గుండె జారిపోయింది. పరుగు తీస్తూ వెళ్ళిపోయాను. ఆ తర్వాత నా ప్రాణం కంటే నా స్క్రిప్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అందుకే కొంచెం సేపటి తర్వాత నా స్క్రిప్ట్ టేప్ రికార్డ్ తెచ్చుకుందామని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఆన్ చేసి ఉంచిన టేప్ రికార్డర్లో అక్కడ జరిగిందంతా రికార్డ్ అయి ఉంది. కావాలంటే మీరే వినండి. కచక్. ప్లీజ్ 1 minute. Oh, I'm sorry. రికార్డ్ అవ్వలేదు. ఇట్స్ ఓకే. అవసరం అనుకున్నప్పుడు ఫోన్ చేస్తాను, మీరు రావాల్సి ఉంటుంది. రమణారెడ్డి, బివి రమణారెడ్డి, ఫిల్మ్ డైరెక్టర్. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి, మీ ఇంటికి వస్తా, మీ ఆఫీస్కి వస్తా, మీ వద్దకు వస్తా. టైం మీరు చెప్పినా సరే, ఇంకెవరి చేతన చెప్పించినా సరే. బాయ్. ఎంత టెన్షన్ పెట్టాడు రాడు. క్యాసెట్ ఆన్ చేయగానే నాకైతే గుండె జారిపోయిందిరా, నా ప్యాంట్ తడిసిపోయిందిరా. తొక్కలో ప్రేమ ఏంటది? తొక్కలో ప్రేమ తిక్కలో పెళ్ళేమో టైటిల్ అట్ట, తుత్తు ఏమో సూపర్ సాంగ్స్ అట్ట, డిస్కు ఏమో సూపర్ ఫైట్స్ అట్ట. ఏ తొక్కలో బిల్డప్ ఇచ్చారా బాబు. ఒకవేళ గనక అది రికార్డ్ అయి ఉంటే అవ్వలేదు. అక్కడ ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ లేదు, క్యాసెట్ విట్నెస్ లేదు, పోలీసులకా తెలియనే తెలీదు. అక్కడ ఉన్న శవాలేసి వచ్చి సాక్ష్యం చెప్తాయా అంటే వాటిని అదే రోజు కాల్ చేశారు. కాబట్టి మనల్ని అనుమానించేవాడే లేడు, ఇంకా మనల్ని అడిగేవాడే లేడు. ఎంజాయ్ ఎంజాయ్. ఇద్దరు అరుపులు కేకలేంటి? ఎవరైనా చూస్తే ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చారనుకుంటారు. మీ ఇద్దరు ఎలా కలిశారు? చిట్టి, నువ్వు సిటీకి ఎప్పుడు వచ్చావు? శైలు నీకు ముందే తెలుసా? ఈ రోజు ఉదయమే వచ్చి హాస్టల్లో జాయిన్ అయ్యాను. నువ్వు చెప్పిన అడ్రస్ ప్రకారం నీ రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటే శైలు వచ్చింది. నువ్వెవరు అంటే నువ్వెవరు అంది. నేను వీరి క్యాండిడేట్ అని చెప్పగానే నేను చందు క్యాండిడేట్ ని అని చెప్పింది, అంతే. ఇద్దరం ఒకే రూట్ లో ఉన్నాం కాబట్టి 2 minutes లో కలిసిపోయాం. చందు, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ వరల్డ్ మ్యాప్. నీకు ఇష్టమైన ప్లేస్ లో మార్క్ చేయి. టెస్టింగా? ఎప్పుడో చిన్నప్పుడే 6th క్లాస్ లోనే చేసాంరా బాబు. అప్పుడు నాలెడ్జ్ గురించి, ఇప్పుడు విజిటింగ్ గురించి. వాట్? యా, ఐస్ క్రీమ్ ఏ కంట్రీలో తింటావో చెప్పు, సాఫ్ట్ డ్రింక్ ఏ కంట్రీలో తాగుతావో చెప్పు, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ డాన్స్ ఏ కంట్రీలో చేస్తావో చెప్పు. 5 నిమిషాల్లో ఫ్లైట్ లో ఎగిరిపోదామా?
వాట్ ఆర్ యు టాకింగ్? ఓ ఫ్లైట్ లో ఎక్కువ జనం ఉంటారనా? అయితే చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేయనా? ఎప్పుడో జరిగే మన పెళ్లికి అర్థం లేకుండా సింగపూర్ లో చీరలు, జపాన్ లో బ్లౌజులు, కెనడాలో చెప్పులు, ఫ్రాన్స్ లో మెట్టెలు కొంటానంటావేంటి? నీకేమైనా పిచ్చా? పోనీ ఆ విషయం వదిలే గాని మన ఊర్లో ఇంతవరకు నీ దగ్గర ఎంత డబ్బు తీసుకుని ఉంటాను? ఎందుకు? వడ్డీ ఇస్తావా? కరెక్ట్ ఫిగర్ అక్కర్లేదు, అంచనాగా చెప్పు. నేనెప్పుడూ లెక్క పెట్టలేదు. చెప్పమన్నానా? చెప్పు. ఓ 4-5 వేలు అయ్యి ఉండొచ్చు. నువ్వు ఇచ్చిన దానికి బదులుగా ఓ 25 లక్షలు ఇస్తాను, తీసుకో. వీడికి ఏదో పిచ్చి పట్టింది. నాలవరికి ఏదో పిచ్చి పట్టిందే. హాయ్ హాయ్. మొన్న ఆఫీస్కి వచ్చాడు కదా, తక్కువ ప్రేమ తిక్కలో పెళ్ళి. మ్యాడిగాళ్ళ ఉన్నారా బాబు? యో కచ్చాక్. హాయ్ హాయ్. వీడున్న చోటుకి మనం వెళ్తున్నామా, మనం ఉన్న చోటుకి వీడు వస్తున్నాడా? అది అర్థం కావట్లేదురా. సరే సరే పద పద. బ్యాడ్ లక్. ట్రై అగైన్. హలో. తమాషాగా ఉందా ఏంటి? ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు 1 minute. టీ. 1 minute. డబ్బు ఎక్కడ పెట్టారు? షాక్. ఏ డబ్బు? ఎక్స్ప్రెషన్లు వద్దమ్మా, నేను సినిమా డైరెక్టర్ని, మీకు తెలుసు కదా. ఈ షాకులు, ఎక్స్ప్రెషన్లు, రియాక్షన్స్ అన్నీ నేనే ఇప్పిస్తుంటాను. మీరు నాకు షాకులు ఇవ్వాలని ట్రై చేయొద్దు. 10 కోట్లు ఎక్కడ? మీరేం మాట్లాడతారో మాకు అర్థం కావట్లేదు. అసలు ఏ డబ్బు గురించి? కథలు చెప్పొద్దమ్మా. నేను డైరెక్టర్ని అయ్యా, కథలు చెప్పే డ్యూటీ నాది. నా దగ్గర బోల్డ్ అని కథలు ఉన్నాయి. మీరు నాకు కథలు చెప్పాలని ప్రయత్నం చేయొద్దమ్మా. చెప్తే వినరేంటి? ఈ సీన్ లో మీకు అసలు డైలాగే లేదు. కథ, మాటలు, పాటలు, సంగీతం, థ్రిల్స్, ఎఫెక్ట్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ నేనే. మీకు నో డైలాగ్స్. కేవలం నేను చెప్పింది విని రియాక్షన్స్ ఇవ్వటం మాత్రమే మీ పని. ఓకే? ఆ రోజు నేను డిఐజీ ఆఫీస్కి రావటం, ఎన్కౌంటర్ గురించి ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి టేప్ రికార్డ్ ఆన్ చేయటం, అందులో టిష్యూ టిష్యూ అని రివాల్వర్ మోతలు తప్ప ఏమీ రికార్డ్ కాకపోవటం విని నన్ను బఫూన్ అనుకున్నారు కదా. అది కథకి బిగినింగ్ మాత్రమే, అంటే టేక్ ఆఫ్ అన్నమాట. ఇప్పుడు అస్సలు ట్విస్ట్ చూపిస్తా. డబ్బిస్తే ఏం జరుగుతుంది? వెంటనే మనకు ఉద్యోగాలు ఇచ్చేస్తారా? మనం కష్టపడి మాఫియా వాళ్ళని పట్టుకుంటే వాళ్ళేదో ప్రాణాలకు తెగించి పట్టుకున్నట్టు ఫోటోలు తీసుకుని ఫోజులు ఇచ్చారు. అప్పుడే మర్చిపోయావా? ఇప్పుడు మనం ఇవ్వబోయేది డీఏజీ కదా. తెలివి తక్కువగా మాట్లాడు. కస్టడీలో ఉన్న వాళ్ళు ఎలా తప్పించుకున్నారంటే సింపుల్ గా సారీ చెప్పాడు. ఇప్పుడు మనం ఈ డబ్బు తీసుకెళ్లిస్తే అయితే థ్యాంక్స్, లేకపోతే సారీ. దానివల్ల మనకి ఉపయోగం ఏంటి? ఈసారి డెఫినెట్ గా మనకు ఉద్యోగాలు ఇచ్చేస్తాడరా. ఇవ్వకపోతే ఓడి ఉద్యోగాలు ఎన్నాళ్ళు చేస్తే ఇంత డబ్బు సంపాదించగలవరా? అంటే
ఈ డబ్బు మనం తీసుకుందాం. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరు లేరు. ఈ డబ్బు మనమే తీసుకున్నాం చెప్పడానికి ఈ శవాలు వచ్చి సాక్ష్యం చెప్తాయా? దొరికి డబ్బుతో హ్యాపీగా ఉందామన్నానే కానీ ఆ డబ్బు కోసం మట్టర్లు కిడ్నాప్లు చేయమలేదు కదా. అర్థం చేసుకోరా. మనమిద్దరం ఒకే సిగరెట్ కాల్చాం, ఇద్దరం కలిసి మందు కొట్టాం, కలిసి అమ్మాయిలు నడిపించాం. ఏ పని చేసినా మన ఇద్దరం కలిసే చేసాం. డబ్బు కోసం నేను వదులుకోలేదు. అది ట్విస్ట్. అలా ఉంది. ఇప్పుడు ఇదే ట్విస్ట్ నా సినిమాలో పెట్టారనుకో సూపర్ హిట్. కానీ ఇదే ట్విస్ట్ డిఐజీకి వినిపించారనుకో మీ కెరీర్ ఫట్, మీ లైఫ్ కట్. అది కాదండి. వద్దు, ఈ సీన్ లో మీకు డైలాగ్ లేదు అని చెప్పాను కదా. వద్దు, మీకు డైలాగ్ లేదు అంతే. ఇప్పుడు నేను మీకేం చెప్పాను? 4వ సినిమా తీయటానికి నేను బ్రహ్మాండమైన కథను దాన్ని తయారు చేసుకుంటున్నానని చెప్పాను కదా. ఇప్పుడు ఆ కథను నేను సినిమాగా తీయాలంటే ఏం చేయాలి? నిర్మాత దొరకాలి. నిర్మాత దొరకాలంటే నేను ప్రతి నిర్మాత దగ్గరికి వెళ్ళి, బాబు నేను ఈ కథను తయారు చేశాను, ఇలా తీస్తాను, అలా తీస్తాను, ఇలా పొడుస్తాను, అలా పొడి చేస్తాను అని నేను వాడిని నానా తంటాలు పడి ఒప్పించుకోవాలి. తర్వాత వాడి పక్కన కొందరు ఉంటారు, చదువురాని బామ్మరిది గాడు, పని పాఠాలని ఫ్రెండ్స్ గాళ్ళు ఉంటారు. వాళ్ళు అడిగే చచ్చు లాజిక్లకి మనమే సమాధానాలు చెప్పుకోవాలి. ఇకపోతే ఫైనాన్సర్, వాడిని ఒప్పించడానికి, బాబు ఈ కథను ఆ బడ్జెట్ లో చేస్తాను, ఆ హీరోయిన్ పెడతాను, ఈ విలన్ పెడతాను, ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని పెడతాను, తమిళ్లో డబ్ చేయొచ్చు, హిందీలో డబ్ చేయొచ్చు, ఇలా చెప్పి అలా చెప్పి వాడిని ఒప్పించి వాడు అడిగే అదే ఏర్పాట్లు కూడా మనం చేయాలి. అంటే బ్రోకర్ పనులు కూడా మనం చేయాలన్నమాట. ఇప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నిర్మాత నుంచి టెన్షన్స్ మొదలు. రోజుకి 5 సీన్లు తీయాలి, 6 సీన్లు తీయాలి, 7 సీన్లు తీయాలి, తెల్లారేసరికి సినిమా షూటింగ్ పూర్తవ్వాలి, ఎల్లుండి సినిమా రిలీజ్ అవ్వాలి. ఈ కన్ఫ్యూజన్, వ్యవహారాలు, టెన్షన్లు మన వల్ల కాదమ్మా. అందుకనే రాత్రి సడన్ గా నాకు మంచి ఐడియా వచ్చింది. ఏంటంటే మనమే సొంతగా సినిమా తీస్తే ఎలా ఉంటది? ఎందుకంటే ఈ టెన్షన్ లో గొడవలు మనం భరించలేం. మనమే సొంతగా సినిమా తీసామనుకో, సినిమా మన కమాండ్ లో ఉంటది, మనకు ఫ్రీడమ్ ఉంటది, అనుకున్న దాన్ని మనం బాగా ఎరగదీసి తీయొచ్చు. అందుకేం కావాలి? మనకి డబ్బు కావాలి కదా. ఇప్పుడు మన దగ్గర ఈ అమౌంట్ ఎంత అన్నారు? అది వద్దు, అది కూడా నేనే చెప్పేస్తా. 10 కోట్లు, 10 crores. ఓ పని చేద్దాం, 50-50. మీకు 5 కోట్లు, నాకు 5 కోట్లు. ఆ మాత్రం అమౌంట్ లేకపోతే సినిమాలో క్వాలిటీ మిస్ అయిపోద్ది. మీరు తొందరగా ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తే ప్రెస్ వాళ్ళకి ఓపెనింగ్ డేట్ చెప్పేస్తా. ఓకేనా? ఆ క్యాసెట్ లో మ్యాటర్ అది వద్దు. సెట్ లో ఉన్న డైలాగును 10 సార్లు చెప్తే రీల్ వేస్ట్ అవుద్ది. ఇప్పుడు లేని డైలాగు నాకు చెప్పాలని చూస్తే నా ఎనర్జీ వేస్ట్ అవుద్ది. ఓ పని చేద్దాం అమ్మా, మీరు ఇప్పుడే ఒక నిర్ణయానికి రావద్దు. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి. ఓ కేసు బీర్లు తెచ్చుకుని తెల్లవార్లు తాగుతూ సీరియస్ గా డిస్కస్ చేసి ఓ నిర్ణయానికి వచ్చేయండి. టుమారో మార్నింగ్ 9 o'clock షార్ప్ గా నా ఇంటికి వస్తే డీల్ సెటిల్ చేసుకుందాం. ఓకే? దిస్ ఈజ్ మై అడ్రస్. షార్ప్ 9 o'clock. ఓకే, బాయ్. హ్యావ్ ఏ నైస్ డే బాయ్స్. ఆ పాపపు సొమ్ము మనకు వద్దురా, తీసుకెళ్లి డిఐజీకి ఇచ్చేద్దామంటే వెళ్ళలేదు. ఏదో చెప్పి నన్ను కమిట్ చేయించావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఇప్పుడు ఆ నిజం తెలిసింది వాడు ఒక్కడికే కదరా. అంత భయం లేకుండా మాట్లాడతావేంట్రా? వాడు ఆడే క్యాసెట్ రిలీజ్ చేస్తే మొత్తం ఆంధ్రాకి మనం చేటర్స్ అని తెలిసిపోతుంది. ఇదంతా నీ వల్లేరా. ఊరికే రెచ్చిపోకు. ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి? ముక్కు మొహం తెలియని వాడు వచ్చి రక్తం రాకుండా మనల్ని మాటలతో పొడి చెలిపాడు. మనం ఆ డబ్బులు తీసుకోకుండా ఉంటే మనకి పరిస్థితి వచ్చేదా? ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఎ సొల్యూషన్. ఫస్ట్ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించు. వాడు అడిగినట్టు సగం డబ్బు ఇచ్చేద్దాం. ఇదా నువ్వు ఇచ్చే బోడి సలహా? అక్కడికి వెళ్ళింది మనం, చూసింది మనం, దాచింది మనం. వాడు మధ్యలో వచ్చి క్యాసెట్ వినిపిస్తే సగం డబ్బు ఇచ్చేయాలా? అది మనం కష్టపడి సంపాదించింది కాదురా. అయితే ఇప్పుడు సగం ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడి క్యాసెట్ వినిపించి మళ్ళీ డబ్బులు అడగడానికి గ్యారంటీ ఏంటి? మనం సేఫ్గా ఉండాలంటే ఒకటే దారి. ఏంటది? ఈ విషయం తెలిసింది వాడు ఒక్కడికే కాబట్టి వాడిని లేపేద్దాం. ఆఖరికి మర్డర్ చేయడానికి కూడా సిద్ధపడిపోయావా? ఒక తప్పుని కవర్ చేయడానికి ఇంకో తప్పు చేయడంలో తప్పు లేదురా. నో, వీల్లేదు. yes చేయాల్సిందే. వద్దని చెప్పాను కదరా. చెప్తే వినలేదురా. మర్డర్ చేయడం చూశానని మరొకడు వస్తే వాడిని కూడా లేపేస్తావా? సరే, మనం ఫిగర్ అనుకుని రేపు వెళ్ళి వాడితో మాట్లాడదాం. నువ్వు చెప్పిన ఫిగర్ కి వాడు డెఫినెట్ గా ఒప్పుకోడరా. అయితే మొత్తం అంతా తీసుకెళ్ళి అడిగించాడు కాళ్ళ మీద పడాలా?
ఎందుకు వచ్చిన గొడవ? వాడు అడిగింది ఇచ్చేసి ఈ పెంట వదిలించేసుకుందాం రా. నేను ఇవ్వను. ఏం పీక్కుంటాడో పీక్కమను. ఏంటి డ్రామా రిహార్సల్స్ చేస్తున్నారా? ఆ రోజు మా ఇంట్లో డబ్బు కొట్టేయడానికి ప్లాన్ వేసినట్టు మళ్ళీ ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? సంగీత్ లో ఇవాళ నుంచి లవర్స్ పారడైస్ రిలీజ్ అయింది. టికెట్స్ తీసుకొచ్చాం. మీరు త్వరగా రెడీ అయితే వెళ్దాం. మీరు వెళ్ళండి, మాకు కొంచెం పని ఉంది. ఏంటి కుళ్ళు చోకులు వేసుకుంటూ బాటిల్స్ ఖాళీ చేయడమేనా మీ పని? త్వరగా రండయ్యా బాబు, లేట్ అయిపోతుంది. పని ఉంది, వెళ్ళమని చెప్తుంటే నీకు కాదు. నీకు వేరేగా చెప్పాలా? వెళ్ళా. వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇలా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్ళేదో ప్రాబ్లం గురించి టెన్షన్ గా ఉన్నారని నాకు అనిపిస్తుంది. అదేంటో మనం తెలుసుకోవాలి. తినండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు సార్? మేతేస్తున్నాను. వేటికి? కోళ్ళకి. కోళ్ళే లేవు కదా సార్. మేతే లేదు కదా సార్. శాఖ డైరెక్టర్ని కదా, ఇలాంటి షాకులు చాలా మామూలుగా ఇలా ఇచ్చేస్తుంటాం అనమాట. కమాన్ 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 కమాన్. సిడౌన్ సిడౌన్ సిడౌన్. ఏంటి రాత్రి బాగా పడుకున్నట్టుంది? నిద్రలేదు నాకు తెలుసు. ఎందుకంటే నేను చెప్పిన స్టోరీ అలాంటిది. మహేష్ బాబే మెల్ట్ అయి 4 గెంగరాలు తిరిగాడు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, బోర్న్విటా, బూస్ట్? నో థాంక్స్. సరే సరే. ఇంతకీ మన విషయం ఏం ఆలోచించారు? ఏంటి ఇంకా ఎక్స్ప్రెషన్స్ దగ్గరే ఉన్నారా? టైం లేదమ్మా. అవతల సినిమా ఓపెనింగ్ కి ముహూర్తం పెట్టించేసి మెయిన్ వర్కర్లందరికీ వర్కప్ చెప్పేస్తాను. వాళ్ళందరికీ అడ్వాన్స్ ఇవ్వాలి కదా. అడ్వాన్స్ ఏముందో టెక్నీషియన్స్ వర్క్ స్టార్ట్ చేయరు. సినిమా టెక్నీషియన్సే అంతమ్మా. మీకు తెలియదులే సినిమా సంగతి అలాంటిది. ఇప్పుడు మనం ఒక విషయానికి వచ్చేస్తే, ఒక్క నిమిషం. హలో, డైరెక్టర్నే మాట్లాడుతున్నానమ్మా. ఎవరు? నమస్తే నమస్తే సుబ్బారావు. ఏంటి విషయం చెప్పు. ఏంటి వుడ్, టీన్ షీట్స్, పెయింట్స్ అన్ని తెచ్చేసావా? 50 మంది కార్పెంటర్లకి 400 మంది వర్కర్లకి చెప్పేసావా? సరే ఓకే. ఏంటి అమౌంట్సా? ఈ అమౌంట్స్ ఏముందమ్మా, కుక్కర్నంతే రాలుతున్నాయి. నేను ఇప్పుడు 2 కుక్కలు నడబోతున్నాను. ఈ అమౌంట్స్ గురించి పెద్ద ప్రాబ్లం లేదమ్మా. నువ్వు అదే వర్రీ పెట్టుకోబాకు. ఇప్పుడు ఆ సెట్ అయిపోతే లైటింగ్ కాల్ షీట్ వేసుకుంటానంటున్నాడు శివ. అదే మన కెమెరామెన్ శివ. సరే ఆ లైటింగ్ కాల్ షీట్కి ఏమో యూనిట్ వాళ్ళు అడుగుతున్నారు, వసంత్ యూనిట్. ఓ పని చేయమ్మా, నువ్వు సాయంత్రం ఒకసారి మా ఇంటికి రా. ఇక్కడికి వస్తే ఆ స్టోరీ గురించి కొంచెం డిస్కస్ చేసి ఆ సెట్ గురించి చెప్పేసేస్తాను. నీకు పని అయిపోద్ది. ఏంటి అర్థమైందా? ఓకే. ఆ డైరెక్టర్ సుబ్బారావు అమ్మా. ఇప్పుడు ఒక్కడి సినిమాలో చార్మినార్ సెట్ వేశారు. మన సినిమాలో రిచ్ గా కుతుబ్నార్ సెట్ వేయమని చెప్పాను. ఇప్పుడు వుడ్, పెయింట్స్ అన్ని తీసుకొచ్చి పెట్టేశాయంట. డబ్బులు కావాలని ఫోను. మీరే అన్నారు కదా. అర్జెంట్ గా మ్యాటర్ సెటిల్ చేస్తే అవతల ఆర్టిస్టులకి ఏమో అడ్వాన్స్లు ఇచ్చుకోవాలి, లొకేషన్ సెలెక్ట్ చేయాలి, కాస్ట్యూమ్స్ డిజైన్ చేయాలి. అబ్బో డైరెక్టర్కి ఎన్ని పనులు ఉంటాయో మీకు తెలియదా బాబు. ఆ మ్యాటర్ సెటిల్ చేస్తే నా ఒక్క నిమిషం ఫోన్. హలో, నేనే డైరెక్టర్ మాట్లాడుతున్నానండి. ఎవరు? సార్ మీరా? ఎక్కడి నుంచి? మెడ్రాస్ నుంచా? ఓకే. ఎప్పుడు వస్తున్నారు? ఎల్లుండా? అయితే నేను పని చేస్తాను సార్. గ్రీన్ పార్క్ లో రూమ్ బుక్ చేసేస్తాను, సూట్ రూమ్. మీరు దిగ్గానే మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే సార్. ఓకే ఓకే. అయ్యో సార్ భలేవారా మీరు. ఓకే సార్. నమస్తే నమస్తే. కీరవాణి గారమ్మా, మ్యూజిక్ డైరెక్టర్ గారు. మొన్న బాంబే నుంచి ఫ్లైట్లో వస్తున్నప్పుడు మన కథని నేనే మ్యూజిక్ చేస్తానని చెప్పి ప్రామిస్ తీసుకున్నాడు. ఎల్లుండి నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్. ఆయనకేమో అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఇవ్వందే ట్యూన్స్ ఇవ్వరు. మీకేమో ఆ విషయాలు తెలియదు. ఇప్పుడు అర్జెంటుగా డబ్బు కావాలయ్యా బాబు. ఏంటి ఇప్పుడు క్యాష్ ఇస్తున్నారా, డీడీ ఇస్తున్నారా, చెక్ ఇస్తున్నారా? ఇది అర్జెంట్ గా తేల్చేస్తే అవతల హీరోయిన్ కి అడ్వాన్స్ ఇచ్చుకోవాలి. మహేష్ బాబుతో స్టోరీ సిట్టింగ్స్. ట్రై టు అండర్స్టాండ్ మీ. వచ్చిన దగ్గర నుంచి నీ బిల్డప్లు వెళ్ళాక బుర్ర బద్దలైపోతుంది. నేనేదో నీకు అప్పున్నట్టు ఓ తెగ వాగేస్తున్నావు ఏంట్రా? కహానీలు చెప్పేవాడి కాల్చి పరేస్తా. ఏంట్రా ఇది? మనం వచ్చింది ఆయనతో మాట్లాడడానికి. ఎందుకంత ఎమోషన్ అవుతావు? ఓకే ఓకే, కూల్ డౌన్ కూల్ డౌన్. కూర్చోండి కూర్చోండి అమ్మా. ఇప్పుడు ఇలాంటి ఫైట్లు సినిమాల్లో చాలా సాధారణంగా మేము చేయించేస్తుంటాం. మాకిది మామూలే ఇదంతా. అబ్బా కాకపోతే ఇది కొంచెం న్యాచురల్గా ఉంది. ఇప్పుడు నార్త్ హీరోయిన్ మాట్లాడడానికి ట్రైన్లో బాంబే వెళ్తే చాలా చండాలంగాను చీపుగాను ఉంటుంది. ఫ్లైట్లో వెళ్ళాలి. హీరోయిన్ నచ్చిన తర్వాత అడ్వాన్స్ ఇవ్వకపోతే బాగుండదు. ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి చాలా స్కేర్సిటీ ఉందమ్మా. మీకు అర్థం కాదు, చెప్పినా అర్థం. ఇంకొక
ఒక్కసారి సినిమాల గురించి మాట్లాడబట్టే నీ బేగులు తీసి మెళ్ళ వేసుకుంటా. రాంబాబు రాంబాబు పద, మీతో తర్వాత మాట్లాడతాం. చంపేస్తారా? మీకేం తెలుసు బాబు మా టెన్షన్స్. అవతల షెడ్యూల్, ఆర్ట్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎల్లుండి నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్. హలో, ఎవరో? ఏంటి అమౌంటా? ఊరుకోయా, నేనే 2 కుక్కలు తందాం అనుకున్నాను. అవి 2 నన్ను గడిచి పారిపోయి 2 కుక్కలను. అమౌంట్ సంగతి రేపు మాట్లాడుకుందాం. ఏంటి ఉదయకరణ నిశ్చితార్థం ఆగిపోయిందా? ఇది షాకే. సిటీలో సంచలనం రేపిన మాఫియా ఎన్కౌంటర్. The war between 2 mafia groups killed 15 policemen and investigation to get clues about war. Mafia warlo dorikina ఆయుధాలు, ఆధారాలు, cell phones, service pistols, China-made revolvers, AK-47s, button knives, pocket computers, passports. అన్నీ కరెక్ట్గానే రాశారు. ప్రింటింగ్ మిషన్ గురించి రాయలేదేంటి? మరి ప్రింటింగ్ మిషన్ ఎక్కడ్రా? ప్రింటింగ్ మిషన్ ఏమైందిరా? బోల్. ముజే నైమాలు బాస్. మిమ్మల్ని సేవ్ చేసి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు బాస్. వార్ జరిగిందే దాని గురించి, అదెలా మిస్ అయిందిరా? मुझे नहीं मालूम. तो पुलिस वाले उठा लिए या और कोई छुपा लिया? मुझे अभी मालूम होना चाहिए, अभी मालूम होना चाहिए. चाहिए. अबे उस दिन मैं वहां 2 लड़कों को देखा था. వాళ్ళిద్దరు నాకు కావాలరా. ఎవర్రా దారి కట్టిగా కార్ ఆపింది? ఎక్కడ్రా ప్రింటింగ్ మిషన్? ప్రింటింగ్ మిషన్ కహా హై? ప్రింటింగ్ మిషన్ ఏంటి? అసలు మీరెవరు? అతి తెలివితేటలు ఉపయోగించొద్దు. ఎన్కౌంటర్ జరిగిన స్పాట్ లో మీ ఇద్దరు ఉండటం మా బాస్ చూశాడు. కమాన్, ప్రింటింగ్ మిషన్ ఎక్కడా? మంచిది అట్లనే గాని. నా కొడక, నా పేరు చెబితేనే స్టేట్ లో గొంతులు ఎండుతాయి, జిల్లాలో ప్యాంటు తడుస్తాయి. అట్లాంటిది నాకు వ్యతిరేకంగా టెండరేస్తావరా నువ్వు? అన్నా తప్పైందన్నా, కాళ్ళు పట్టుకుంటానా, క్షమించానా? ఏ ఎర్రాగోడికి సంపడం తప్ప శ్రమించడం తెలియదు. పరిగెత్తండి, వాళ్ళు వచ్చేస్తున్నారు, చంపేస్తారు. రండి రండి రండి, చంపేస్తారా మనల్ని? పరిగెత్తండి, ఇటు పరిగెత్తండి. ఇక్కడ దాక్కుంటావు, రాండ్రా. ఏంటన్నా పులిలాగా ఉండేవాడు పిల్లలాగా అయిపోయి ఏంటన్నా? ఫ్యాక్షనిస్టులను చూసి జనం తడవాలే గాని పోరలను చూసి నువ్వు తొడసలేదన్నా. దెబ్బ తిన్నాక కానీ భయం ఏంటో తెలియలేదురా. అమ్మో, వాళ్ళది ఏం కొట్టుడురా బాబు, గుబికి గుబికి కొట్టారు. ఏం కొట్టుడు తాక్కోండ్రా. వీళ్ళెవర్రా బాబు? ప్రింటింగ్ మిషన్ గురించి మళ్ళీ అడుగుతున్నారు. ఎన్కౌంటర్ స్పాట్ లో మనల్ని చూసామంటున్నారు కాబట్టి మాఫియా గ్యాంగ్ వాళ్ళే అయి ఉంటారు. హాయ్ గైస్, గుడ్ న్యూస్ యార్. ఇప్పుడే మహేష్ బాబు కట్ చెప్పొస్తున్నాను. కథ వినగానే 1/2 గంట సేపు షేక్ హ్యాండ్ ఇచ్చి 1/2 గంట సేపు ఓటేస్తున్నాడు అనుకో ఒట్టు. మరి ఈ అమౌంట్ ఇచ్చేస్తే అడ్వాన్స్ ఇచ్చి షూటింగ్ స్టార్ట్ చేసేసుకుంటాను. ఓకేనా? ఏంటి ఫేస్ అలా పెట్టారు? హీరోకి మోషన్స్ అయితే షెడ్యూల్ ప్యాకప్ అయినట్టు. ఎవరో ప్రింటింగ్ మిషన్ గురించి మమ్మల్ని వెంటాడుతున్నారు.
వాళ్ళెవరో ఆ ప్రింటింగ్ మిషన్ ఏంటో మాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎడిషనల్ ట్విస్టా? ట్విస్ట్ బాగానే ఉంది. ఇదే ట్విస్ట్ సినిమా క్లైమాక్స్ లో పెడితే బాగుంటుందని మహేష్ బాబుకి నేను రికమెండ్ చేస్తాను. మరి నా అమౌంట్ గురించి ఏం ఆలోచించారు? ఓ స్పాట్ లో అడిగితే మీరు మాత్రం ఎలా ఇవ్వగలరు? ఓ పని చేస్తాను, ఈవినింగ్ వస్తాను, క్యాష్ రెడీ చేసుకోండి. ఇక్కడే తాజ్ కృష్ణలో సొనాలి బింద్రే ఉందంట. మీరు క్యాష్ లెక్కెట్టే లోపు డేట్స్ మాట్లాడేసి వస్తాను. లేదనుకో డిఐజీ డేట్లు నేను మాట్లాడాల్సి వస్తుంది. ఓకే బాయ్. ఏంట్రా ఇది? డబ్బు గురించి వీడు, ప్రింటింగ్ మిషన్ గురించి వాళ్ళు. మనం చాలా డేంజర్ లో పడిపోయినట్టున్నాం రా. ప్రతి ప్రాబ్లం కో సొల్యూషన్ ఉంటుంది. మన రూమ్కి వెళ్ళి ఆలోచిద్దాం పదా. రేయ్, డోర్ ఓపెన్ చేసిందేంట్రా? శైలు వాళ్ళు వచ్చారేమో, చూద్దాం పదా. హాయ్. సిట్ డౌన్. పరాయివాళ్ళలాగా అక్కడే నిలబడారేంటి? కమాన్ గాయ్స్, ప్లీజ్ సిట్ డౌన్. ఏంటలా చూస్తున్నారు? మీ ఇల్లేం పాడు చేయలేదు. మా వాళ్ళ చేత అన్ని సర్దించి నీట్గానే ఉంచాను. మీ లవర్స్ ని కూడా టిఫిన్ చేయమన్నాను, వద్దన్నారు. వీళ్ళకేం కావాలి చూడండి రా. ఎవరు మీరు? వచ్చి రాగానే డైరెక్ట్ గా డీల్ గురించి మాట్లాడుకోవడం బాగుండదు, తప్పు. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక మ్యాటర్ గురించి మాట్లాడుకుందాం. ముందు మీరేం తీసుకుంటారు? ఎవడ్రా నువ్వు? ఎక్కువ మాట్లాడావంటే బుల్లెట్ ని బుర్రలో దిగుద్ది. నువ్వు ట్రిగ్గర్ నొక్కేలోగా మీ బాడీలు బుల్లెట్స్ తో నిండిపోతాయి. సిట్ డౌన్, బడ్ అప్. ప్రింటింగ్ మెషిన్ ఎక్కడ? మాకు తెలియదు. నాకు జోక్స్ నచ్చవు. మెషిన్ ఎక్కడ? నిజంగా మాకు తెలీదు. షట్ అప్. ఆ రోజు ఎన్కౌంటర్ స్పాట్ లో మిమ్మల్ని ఇద్దరు నేను చూశాను. మెషిన్ ఎక్కడా? ఎవడు అడగగానే నిజం చెప్పాడు. నాకు తెలుసు. మా వాళ్ళ చేతుల్లో కళ్ళు కాళ్ళు పోగొట్టుకున్న బదులు ఇప్పుడే నిజం చెప్పేస్తే మీ హెల్త్ కి మంచిది. ప్రింటింగ్ మెషిన్ ఎక్కడా? నిజంగా దాని గురించి మాకేం తెలీదు. యచప్. దాని మీ దగ్గర నుంచి ఎలా రాబట్టుకోవాలో నాకు తెలుసు. ఇందోనో బాహర్ లేవు. మా మాట నమ్మండి సార్. నాకు కావాల్సింది ప్రింటింగ్ మెషిన్, స్టోరీలు కాదు. అది నాకు ఇచ్చి మీ లవర్స్ ని తీసుకెళ్ళండి. ఖుదా హాఫీజ్. రాంబాబు, హలో, బోలో. పర్సనల్ గా కలవాలని ఫోన్ చేశారు. నాతో మీకేం పని? అవసరం ఎలాంటి వాళ్ళతోనైనా కలిసేటట్టు చేస్తుంది. చెప్పండి. నాకు కొంచెం డబ్బు కావాలి. కేసుల్ని పట్టుకుంటే డబ్బు, పట్టుకున్న కేసుల్ని వదిలేస్తే డబ్బు. మీకు డబ్బులోటేంటి? ఎవరి కష్టాలు వాళ్ళవి. నా అవసరం వందలు వేలతో తీరేది కాదు. కొంచెం పెద్ద అమౌంట్ కావాలి. దేనికి? మా అబ్బాయిని ఫారెన్ పంపించాలి. మా పెద్దమ్మాయికి ఫ్లాట్ కొనివ్వాలి, రెండో అమ్మాయికి కారు కొనివ్వాలి. చిన్నల్లుడి చేత బిజినెస్ పెట్టించాలి. నా ప్రమోషన్ కోసం 10 ఎకరాల సైట్ అరేంజ్ చేయాలి. మాకు అవసరాలు ఉంటాయి కదా. మొన్న జరిగిన ఎన్కౌంటర్ లో చాలా లాస్ అయ్యాం. ఇప్పుడు నేనేం అడ్జస్ట్ చేయలేను. నువ్వేం నాకు ఊరికే ఇవ్వక్కర్లేదు. ప్రింటింగ్ మెషిన్. ఎస్, ఇది నీకు ఎంత అవసరమో, నీకు ఏ రకంగా ఉపయోగపడుతుందో నాకు తెలుసు. నేను అడిగిన అమౌంట్ ఇస్తే ఇది నీ సొంతం చేసుకోవచ్చు. ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందనా? జరిగిన ఎన్కౌంటర్ గురించి క్లూస్ కోసం వెతుకుతుండగా అలా సైడ్ చేశాను. దీనికోసమే ఎన్కౌంటర్ జరిగిందన్న విషయం నాకు తెలుసు. ఎంత కావాలి? 10 crores, 10 కోట్లు. 10 crores. 10 కోట్ల. ప్రింటింగ్ మిషన్ అడ్రస్ దొరికింది. ఆ రోజు దీనికోసం తీసుకెళ్లిన 10 కోట్లు ఏమైనట్లు? అంతసేపు ఆలోచించడం అనవసరం. దీని విలువేంటో నీకు తెలుసు. ఫిగర్ నచ్చలేదంటే చెప్పు, వేరే గ్యాంగ్ని కాంటాక్ట్ చేస్తాను. మిషన్ నాకు కావాలి.
రేపు సాయంత్రం డబ్బుతో వస్తాను. గుడ్. పోలీసు వాడి దగ్గర నీ క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించాలని చూసావో నష్టపోయేది నువ్వే. నేనేమైనా కలగన్నానా? ప్రపంచంలో రూపాయిని చూసి ఆశపడిన వాడు ఎవడు ఉండడు. ఆశపట్టంలో తప్పులేదు, మనమే అత్యాశకు పోయాం. ఏ పని చేసే ముందైనా ఆ చేసే పని గురించి ఒక్క నిమిషం ఆలోచిస్తే దాని ఫలితాలు వేరేగా ఉంటాయి. ఆ నిమిషం నేను చెప్పినట్టు వినుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా? ఒక పక్క డైరెక్టర్ బెదిరింపులు, మరోవైపు మాఫియా గ్యాంగ్ వేధింపులు. పోలీసులకి ఈ విషయం తెలిస్తే మనం జైల్లోకి. శైలు, చిట్టి, ఆ రోజు మనకు ఆ డబ్బు కనిపించి ఉండకపోతే ఇలా జరుగుండేది కాదు. నిమిషానికి కూడా జీవితాన్ని మార్చే శక్తి ఉందని ఇప్పుడే తెలిసింది. తెలిసేసరికి ఏమీ చేయలేని పరిస్థితి. జరిగిందంతా చెప్పేసి ఆ డబ్బు డీఐజీ గారికి తిరిగిచ్చేద్దామా? మాఫియా వాళ్ళు మనల్ని వదిలిపెడతారా? హలో, డిఐజీ స్పీకింగ్. సార్, అర్జెంటుగా నీతో మాట్లాడాలి, వెంటనే బయలుదేరి వచ్చాయి. అలాగే సార్. నువ్వు ఒక్కడివేరా? నీకోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే సార్. డిఐజీ గారు అర్జెంటుగా నన్ను ఆఫీస్కి రమ్మన్నారు. ఆయనకి డబ్బు విషయం తెలిసిపోయిందంటావా? రేయ్, తెలిస్తే నన్ను ఒక్కడే ఎందుకు రమ్మంటాడు? నేను వెళ్ళొస్తానుండు. పాపం 5 కోట్లు నాకు ఇవ్వాల్సి వస్తున్నందుకు ఫీల్ అవుతున్నట్టున్నాడు. మనకు మన షెడ్యూల్ ముఖ్యం. సెల్ ఫోన్ మోగింది. జయం. హలో సార్. సార్, నా మాట నమ్మండి సార్. నిజంగా ప్రింటింగ్ మిషన్ గురించి మాకేం తెలియదు సార్. గాడ్ ప్రామిస్ సార్. ప్రింటింగ్ మిషన్ ఎవరి దగ్గర ఉందో నాకు తెలిసింది. ప్రింటింగ్ మిషన్ మీ దగ్గర లేదంటే ఆ 10 కోట్లు మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర ఉన్న 10 కోట్లు నాకు ఇచ్చేస్తే మిషన్ నా చేతికి వస్తుంది. మీ లవర్స్ మీ ఇంటికి వస్తారు. ఆ డబ్బు మా దగ్గరే ఉంది. ఆ 10 కోట్లు ఎన్కౌంటర్ జరిగిన స్పాట్కి కిలోమీటర్ దూరంలో ఎర్రరాళ్ళ గుట్ట దగ్గర పాతి పెట్టాం. ఆ డబ్బు అక్కడే ఉంది. ఎర్రరాళ్ళ గుట్ట దగ్గర పాతి పెట్టారా? అవును. మీరు ఆ డబ్బు తీసుకుని మా వాళ్ళని విడిచిపెట్టండి. షూర్. ఎన్కౌంటర్ జరిగిన దగ్గర నుంచి ఆ ఏరియాలో పోలీస్ వాళ్ళ సీక్రెట్ షాడోయింగ్ ఉంటుంది. అక్కడికి మేం వెళ్ళడం కంటే నువ్వు వెళ్ళడమే సేఫ్. ఆ డబ్బు ఎవరికి ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో అన్ని డీటెయిల్స్ నీకు తర్వాత ఫోన్లో చెప్తాను. బెస్ట్ ఆఫ్ లక్. ఈ బాక్స్లో ఏముంది? అది నీకు అనవసరం. దిస్ ఈస్ లాస్ట్ అసైన్మెంట్ ఫర్ యూ. అవతల వాళ్ళు నీకు ఒక బ్యాగ్ ఇస్తారు, అది నువ్వు తీసుకుని దీన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఇవిగో మీ పోస్టింగ్ ఆర్డర్స్. పని అయిపోగానే నువ్వు కోరుకున్న చోటుకి వెళ్ళి ఎస్ఐ పోస్ట్లో జాయిన్ అవుతావు. ఏం భయం లేదు, నేను నిన్ను ఫాలో అవుతుంటాను. గో అహెడ్. తెలుగులో మహేష్ బాబుని బుక్ చేయాలి, హిందీలో షారుఖ్ ఖాన్ బుక్ చేయాలి, ఓవర్సీస్ రేట్లు కోటికి 10 కోట్లు కొట్టేయాలి. రాఘవేంద్రరావు గారు 100 సినిమాలు తీసి రికార్డ్ బ్రేక్ చేస్తే నేను ఒక్క సినిమాతోనే రికార్డ్ బ్రేక్ చేయాలి. ఈ దెబ్బతో హిందీ ఫీల్డ్ లో ఉన్న నిర్మాతలంతా రామ్ గోపాలవరం వదిలేసి నా వెంట పడాలి. కొండంతవ్వాలి. 10 కోట్లు. వచ్చావేంట్రా? నువ్వెందుకు వచ్చావురా?
ఈ సూట్ కేసు ఇచ్చి బ్యాగ్ తీసుకురమ్మని డిఐజీ గారు నన్ను పంపించారు. శైలు చిట్టిల్ని విడిపించడం కోసం మనం దాచిన డబ్బు గురించి ముస్తాగాడికి చెప్పేశాను. ఈ బ్యాగ్ ఇచ్చి సూట్ కేసు తీసుకురమ్మని నన్ను పంపించాడు. అమ్మ నా కొడకల్లారా, కమాన్. అంటే డిఐజీ ఇచ్చిన సూట్ కేసులో ఏముందంటావు? ప్రింటింగ్ మిషన్. డిఐజీ కూడా ఈ గ్యాంగ్ తో లింక్ ఉందన్నమాట. హీఈస్ ద వన్. ఎక్స్చేంజ్. క్యా దేఖ్ రహా రే? ఎక్స్చేంజ్ కరో. ఈ పని పూర్తయితే డిఐజీ మనకు ఉద్యోగాలు ఇవ్వడు. వాడి గురించి తెలిసిన మనల్ని కాల్చి పారేస్తాడు. నో డౌట్. నువ్వు డబ్బు తెచ్చావా? డబ్బు ఇచ్చిన తర్వాత శైలు చిట్టిల్ని వదిలేస్తాడని, మనల్ని చంపకుండా ఉంటాడని గ్యారంటీ ఏంటి? అందుకే తీసుకురాలేదు. బ్యాగ్ ఎంటీ. కమాన్ కమాన్ కరో యార్. సూట్ కేసుని మార్చిన వెంటనే వీళ్ళు డెఫినెట్ గా మనల్ని కాల్చి పారేస్తారు. మనం ఎక్స్చేంజ్ చేసుకోవద్దు. ఎస్, ఎక్స్చేంజ్. అబే ఎక్స్చేంజ్ కరో. యూస్ కౌంటర్. ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ కర్ యు ఫూల్. ఏయ్, ఫైర్ 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 कर. क्या हुआ? నాగేశ్వరరావు, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. యు ఆర్ అండర్ అరెస్ట్. హలో. హలో సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నో, మీరిద్దరూ ఇచ్చిన క్లూ వల్లే వీళ్ళందరూ నేను అరెస్ట్ చేయగలిగాను. ఐ యామ్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. రాంబాబు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నారు? చందు, రాంబాబు, చందు, చందు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నారు? చందు, మిమ్మల్ని. చందు, ఎక్కడ 10 కోట్లు? ఎక్కడ 10 కోట్లు? ఓ, అక్కడ 10 కోట్లు. 10 కోట్లు. నా సినిమా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి హాలీవుడ్ యాక్టర్స్ తో షీల్డ్స్ ఇప్పిస్తా. నా సినిమాలో చేజింగ్ సీన్స్ హెలికాప్టర్ మీద అకేలాక్ నేనే షూట్ చేస్తా. 10 కోట్లు. బాలీవుడ్ లోను టాలీవుడ్ లోను కావాలి. ఎక్కడ ఎక్కడ 10 కోట్లు? రా, 10 కోట్లు. ఎక్కడ ఎక్కడ 10 కోట్లు? 10 కోట్లు. రా.